Guys, today's class is on Power Query. Before going into Power Query ETL, text, date, and number functions, I'll ask you something. Okay. So, అమృత, రేపు మీ ఊర్లో మార్నింగ్ పెళ్లి ఫంక్షన్ ఉందన్నమాట. ఓకే, రేపు మీ ఊర్లో మార్నింగ్ ఏముంది? పెళ్లి ఫంక్షన్ ఉంది. ఓకే, వాళ్ళు మీ చుట్టాలు అనమాట, వాళ్ళు మీ చుట్టాలు. ఓకే, వాళ్ళ పెళ్లికి నువ్వు రెడీ అయ్యి వెళ్ళాలి. ఓకే, అయితే నువ్వు రేపు వేసుకోవాల్సిన బట్టలు ఏంటంటే బీరోలు ఉన్నాయి, చూస్తే మడతలు మడతలు గుండి లాస్ట్ టైం వేసుకున్నది ఉతకకుండా అది సెట్ స్మెల్ వస్తుంది, అది ఐరన్ లేదు, మడతలు మడతలుగా ఉంది, అన్ని ఉన్నాయి. ఇప్పుడు అదే వేసుకుంటే వెళ్దాం అనుకుంటున్నాం. ఓకే, సో రేపు మార్నింగ్ అది నువ్వు వేసుకుని వెళ్ళాలి, రోజంతా ఫంక్షన్ లో అది వేసుకుని తిరుగుదాం అనుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఇవాళ మార్నింగ్ నువ్వు లెగిసి బీరువా చూసి ఓపెన్ చేసి చూసినప్పుడు అది అట్లా ఉంది. సో నువ్వు ఈరోజు ఆ డ్రెస్ తీసుకుని వెయిట్ చేస్తావు ఇవాళ. అమృత, వేరే డ్రెస్ కొనుక్కుంటావా? అవును సార్. వేరే డ్రెస్ కొనుక్కుంటావా? వేరే డ్రెస్ వేసుకుంటాను. వేరే డ్రెస్ వేసుకుంటావా? కాదు, నువ్వు ఆ డ్రెస్ వేసుకుని వెళ్దామని నీ మైండ్ ఫిక్స్ అయింది. నిన్ను అడగడం వేస్ట్. భార్గవి, నువ్వు చెప్పు. నువ్వు ఆ డ్రెస్ వేసుకుని వెళ్దామని చెప్పు. వాష్ చేసి వేసుకుంటది. అమృత, నువ్వు వాష్ చేయవు, ఇంకోటి వేసుకుంటావు, అంతేనా? వాష్ మాత్రం చేయవు. ఆరదు కదండి సార్ వాష్ చేస్తే. ఆరదా? ఎందుకు ఆరదు? అది వేసుకుని వెళ్దాం ఫిక్స్ అయ్యావు, అది నువ్వు వేసుకుని వెళ్దాం ఫిక్స్ అయ్యావు. తనుజ, వాట్ యూ విల్ డూ? తనుజ పిల్ల, కెన్ ప్లీజ్ టెల్ మీ యువర్ ఆన్సర్. ఐ వాంట్ టు హియర్ వాట్ ఆల్ యూ విల్ డూ ఫర్ ద డ్రెస్. వాష్ చేసి వాషింగ్ మిషన్ లో డ్రై చేసి ఫ్యాన్ కింద ఆరేసి ఐరన్ చేసి రెడీ చేసుకుంటానండి. అర్థమైందా గైస్? వాట్ షీ విల్ డూ? షీ విల్ డూ ఫుల్ స్టాలిన్ సినిమాలో త్రిష లాగా ఆ డ్రెస్ కోసం మొత్తం వాషింగ్ మిషన్ లో అన్ని బయటికి తీసేసి ఆ ఒక్క డ్రెస్ లోపల వేసేసి డ్రై చేసేసి ఆరేసేసి కొంచెం తడి తడిగా ఉన్న వేసుకుని వెళ్ళిపోద్ది అనమాట హీరో దగ్గరికి. ఎంతమంది స్టాలిన్ సినిమా చూసారు? త్రిష చేస్తుంది ఆ పని. ఎంతమంది చూసారా సినిమా? చూసారా? స్టాలిన్ సినిమా చూసారా? గుర్తుందా నా సినారీ అట్లీస్ట్? ఈ రోజు టీవీలో ఇచ్చారు. సరే, గుర్తుంది కదా అట్లీస్ట్ ఆ సినారీ గుర్తు. అనేది నీకు సినారీ తెలీదా? నీకు పంపిస్తాను, యూట్యూబ్ లింక్ పంపిస్తాను, చూడు. సో తనుజ పిల్ల నువ్వు చూడు, నువ్వు తెలీదు అన్నావు కదా సినారియో స్టాలిన్ సినిమాలో, చూడు. సో గైస్, సో ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నాను అంటే, సేమ్ కంపెనీలో కూడా సడన్ గా మీరు వర్క్ చేస్తున్నప్పుడు మేనేజర్ వచ్చి, రేపు సిఇఓ ప్రెజెంటేషన్ ఉంది, మీటింగ్ ఉంది, సేల్స్ రిపోర్ట్స్ కావాలి, నేను నీకు ఒక ఎక్సెల్ డేటా పంపిస్తాను. ఓకే, ఆ డేటా కొంచెం పిచ్చిగా ఉంటది, కొంచెం అడ్జస్ట్ చేసుకొని కొంచెం నీట్ గా క్లీన్ చేసి నీట్ గా ఆరేసి ఉతికిసి ఆరేసి కంఫర్ట్ వేసేసి మొత్తం ఆరబెట్టేసి డాష్ బోర్డ్ ప్రిపేర్ చేసి రేపు పొద్దున తెచ్చే ప్రెజెంటేషన్ అని చెప్తాడు. అర్థమైందా? సినారియో లింక్ అవుతుందా? సినారియో అర్థమవుతుందని ఎందుకు చెప్పాను? ఇప్పుడు మీరు దానికి వాషింగ్ మిషన్ లో వేయడానికి ఆ వాషింగ్ మిషన్ పవర్ క్వైరీ. అందులో కంఫర్ట్, నెక్స్ట్ మీ తాలూకా సర్ఫ్ ఎక్సెల్ ఇవన్నీ వేసి ఉతికేసి ఇవన్నీ చేయడమే మీ నెంబర్ ఫంక్షన్స్, టెక్స్ట్ ఫంక్షన్, డేట్ ఫంక్షన్, డూప్లికేట్ రిమూవల్, అవుట్లైర్స్ ఫైండింగ్, స్పేస్ రిమూవల్, ట్రిమ్మింగ్. ఓకే, ఇవన్నీ మీ సర్ఫ్ ఎక్సెల్, మీ కంఫర్ట్ ఇవన్నీ వేసి మొత్తం రన్ చేయాలి. వాష్ మోడ్ లో పెడితే ఇదంతా అయ్యేది పవర్ క్వెరీలో. ఓకే, ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చి ఆరేయాలి, డ్రై చేయాలి. డ్రై చేయడం ఇస్ బేసికలీ నౌ యూ విల్ మేక్ విజువల్స్ ఇన్ యువర్ పేజ్. విజువల్స్ విల్ క్రియేట్ ఫుల్ స్లైసర్స్, ఫిల్టర్స్, విజువల్స్, ఎవ్రీథింగ్. అంతా అయిపోయిన తర్వాత నీట్ గా డ్రై అయిపోయిన తర్వాత లాస్ట్ ఐరనింగ్ చేస్తారు చూడు. ఐరనింగ్ ఇస్ బేసికలీ యువర్ ఫైండింగ్ అవుట్ యువర్ ఇన్సైట్స్ ఆఫ్టర్ క్రియేటింగ్ యువర్ డాష్ బోర్డ్. అంతా అయిపోయిన తర్వాత పీపీటీ ప్రిపేర్ చేసి నీట్ గా ఐరనింగ్ అనమాట. అంతా ఐరనింగ్ చేసి నీట్ గా ఐరన్ చేసి లాస్ట్ కి ఆ డ్రెస్ వేసుకొని మీరు పెళ్లికి వెళ్తారా? లాస్ట్ కి మీరు ఆ డాష్ బోర్డ్, ఆ ఇన్సెట్స్ పట్టుకొని ప్రెజెంటేషన్ కి వెళ్తారు. విచ్ ఈస్ యువర్ ప్రెజెంటేషన్ ఇస్ యువర్ పెళ్లి. గైస్, యు ఆర్ అండర్స్టాండింగ్ ద సినారియో, రైట్? యు ఆర్ అండర్స్టాండింగ్ దట్, రైట్? Tanuja, did you understand?
ఇప్పుడే నలుగురు జాయిన్ అయ్యారు. వై లేట్? తనుజ ఇప్పుడు వరకు ఏంటి చెప్పాను? ఒక 30 సెకండ్స్ లో ఫాస్ట్ గా చెప్పు. ఓకే. అంటే స్టార్టింగ్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాలా? స్టార్టింగ్ ఎగ్జాంపుల్ ఏం లేదు. ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ రెండు లింక్ చేస్తే చెప్పు ఫాస్ట్ గా. ఓకే. సపోజ్ రేపు ప్రెజెంటేషన్ ఉంది. డేటా అంతా మనకి ఎక్సెల్ షీట్‌లో ఉందనుకోండి. ఫస్ట్ దాన్ని మనం క్లీన్ చేసి క్వెరీస్ రాసి తర్వాత డేటాని ఐ మీన్ డాష్‌బోర్డ్స్ క్రియేట్ చేసి ప్రెజెంటేషన్ ఎలా ఇస్తామో అది ఈరోజు నేర్చుకోబోతున్నాం పవర్ క్వెరీలో. అంతేనా? సరే ఆ ఎగ్జాంపుల్ చెప్పాలి కదరా అర్థం అవడానికి. అదే ఎగ్జాంపుల్ చెప్పాలా అంటే నువ్వే వద్దన్నావు. ఎగ్జాంపుల్ చెప్పని చెప్పాను కదా. చూడు తేజ్ ఇప్పుడే జాయిన్ అయింది. అలేఖ్య ఇప్పుడే ఓకే. జాయిన్ అయింది. రక్షిత ఇప్పుడే జాయిన్ ఓకే. అయింది. సాక్షి సపోజ్ ఎంతమంది ఇప్పుడే జాయిన్ అయ్యారు. జస్ట్ నువ్వు చెప్పిన సపోజ్ గ్యాప్ లోనే 5 మెంబర్స్ జాయిన్ అయ్యారు. ఎగ్జాంపుల్ ఏంటంటే రేపు ఒక మ్యారేజ్ ఉంది. నువ్వొక డ్రెస్ ఏసుకోవాలని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయావు. సడెన్‌గా డ్రెస్ తీసి చూస్తే అది మొత్తం కొంచెం ఆహ్, నువ్వు అనుకున్న విధంగా లేదనమాట. క్లీన్ చేయాలి. సో, వెంటనే ఏం చేస్తాము? అప్పటికప్పుడు వాషింగ్ మిషన్‌లో ఏసి డ్రై చేసి ఏదో ఒకలాగా డ్రెస్‌ని నార్మల్‌గా తీసుకొచ్చి ఏసుకుంటాం కదా! మనం ఆల్రెడీ ఫిక్స్ అయిపోతే. అలానే నెక్స్ట్ డే ప్రెజెంటేషన్ ఉండి ముందు రోజు తెలిస్తే వెంటనే డేటాని క్లీన్ చేసుకొని క్వెరీస్ రాసి డాష్‌బోర్డ్స్ ప్రిపేర్ చేసి పీపీటీ చేసి సబ్మిట్ చేస్తాం. పవర్ క్వెరీలో చేస్తాం ఇదంతా. సో, ఈరోజు మనం పవర్ క్వెరీ నేర్చుకోబోతున్నాం. పవర్ క్వెరీ is your washing machine. Your date functions, text functions, number functions, all functions for data cleaning is your Surf Excel. Surf Excel liquid or Surf Excel powder, whatever it is. Okay. Whatever functions, formulas, everything you'll apply, those are your comfort. Trimming, spacing, space removal, duplicate removal, data cleaning, everything is making your having your comfort in your washing machine for your dresses. Okay. After that, you are making it a dry on terrace, something like creating your visuals and dashboards. Okay. After that, you will do iron for your dress. Your ironing your dress is basically finding out your insights from your dashboard. Once after that is done, you will wear that dress and you will go for presentation for marriage. Similarly, for after that everything is completed, you will put everything in PPT and you will go for presentation to CEO and board members or manager, whomever it is. Okay. సో ఇది ఎందుకు చెప్పాను అంటే మీకు ఇలా చెప్తే గుర్తుంటదని నా ఫీలింగ్. ఓకే. అదే నార్మల్ గా నేను ఒక డెఫినేషన్ ఓరియంటెడ్ తో పవర్ క్వెరీ అంటే ఇది అని చెప్తే ఖచ్చితంగా మీరు 2 days తర్వాత మర్చిపోతారు. ఇప్పుడు ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఫస్ట్ క్వశ్చన్ పవర్ బిఐ లో గానీ అడ్వాన్స్డ్ ఎక్సెల్ లో గానీ మీకు ఏ టాపిక్ వచ్చు అంటే పవర్ క్వెరీ వచ్చు అని చెప్పారు అనుకో. పవర్ క్వెరీ ఏంటి అని అడిగాడు అనుకో. వాట్ ఇస్ మెంట్ బై పవర్ క్వెరీ అని అడిగాడు అనుకో. సో పవర్ క్వెరీకి ఇంటర్వ్యూయర్కి మీరు ఇవ్వాల్సిన ఆన్సర్ ఎలా ఉండాలి అంటే పవర్ క్వెరీ ఈజ్ అన్ ETL టూల్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్ అండ్ లోడ్. Okay. Starting from taking of the raw data, cleaning the entire data with the help of different functions like text functions, number functions, date functions, trimming, spacing. స్లోగా చెప్పొచ్చు కదా, నోట్ చేసుకుంటున్నా. స్లోగానా? అంటే డెఫినిషన్స్ చెప్పినప్పుడు కొంచెం స్లోగా చెప్పు, నేను నోట్ చేసుకుంటున్నాను. స్లోగా చెప్పాలా? పవర్ క్వెరీ ఈజ్ అన్ ETL tool. Power Query is an ETL tool which is basically extract, transform, load, taking from raw data which is uncleaned data, making that cleaned data with the help of date functions, text functions, number functions, and create columns which are required as per the manager or client requirement, making the complete data cleaned to make a dashboard, proper dashboard with the business to get our insights for the presentation. This all things we do in a tool called Power Query tool, Power Query, which is an ETL tool. And this can be applied for advanced Excel as well as Power BI also. Okay, now, ఇంతకన్నా స్లో చెప్పాలా లావణ్య? Shall we go a little bit slow than this or is this fine? లావణ్య, నువ్వు క్లాస్ బాగానే చెప్తున్నావు, జస్ట్ డెఫినేషన్స్ నోట్ చేసుకున్నప్పుడు స్లో అయితే చాలు. బట్ ఎనీవే నేను హాఫ్ నోట్ చేసుకున్నా. ఐ విల్ సర్చ్ ఇన్ గూగుల్, యూ కెన్ గో హెడ్. గూగుల్ కాదు, టాప్ మేట్ బాట్ ఉంది ఇవాళ చూడు. కాల్ లో రికార్డింగ్ ప్యూర్ HD వస్తుంది ఇవాళ. ఓకే, టాప్ మేట్ బాట్ నేను గొడవాడు, నువ్వు ఎందుకు జాయిన్ అవ్వట్లేదు అని. సరే.
నీ పేరు చెప్పింది. లావణ్య నన్ను హర్ట్ చేసిందని చెప్పింది. ఓకే. సో అది నా పవర్ క్వెరీ అంటే. ఓకే. ఏ కంపెనీలైనా ఫస్ట్ డేటా క్లీనింగ్ చేసే ముందు యూజ్ చేసే టూల్ ఏంటంటే పవర్ క్వెరీ. సో పవర్ క్వెరీ టూల్ మీకు ఎలా లోడ్ చేయాలో మీకు ఆల్రెడీ తెలుసు. ఆల్రెడీ ఎన్ఎస్ఆర్ఐటీ వాళ్ళకి ఇది అడ్వాన్స్డ్ ఎక్సెల్ లో కంప్లీట్ అయిపోయింది. ద సేమ్ థింగ్ వి విల్ డూ ఇన్ పవర్ బిఐ యాజ్ వెల్. ఓకే. సో సో పవర్ క్వెరీ ఇస్ లైక్ యువర్ వాషింగ్ మిషన్ రా. మీ బట్టలు అంత నీట్ గా క్లీన్ చేసి కంఫర్ట్ వేసి సర్ఫ్ ఎక్సెల్స్ అంతా వేసి నీట్ గా లాస్ట్ కి ఎంత నీట్ గా స్మెల్ రాకుండా ఎట్లా చేస్తుందో అట్లాగే మీ పవర్ క్వెరీ కూడా అన్క్లీన్డ్ డేటాని క్లీన్ చేసి నీట్ గా ఫార్మాట్ స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో నీట్ గా పెట్టి చేసే టూలే పవర్ క్వెరీ టూల్. సో ఇది దిస్ ఇస్ బేసికలీ ఈటీఎల్ టూల్ అన్నమాట. ఎక్స్ట్రాక్ట్ ట్రాన్స్ఫార్మ్ లోడ్ అంటారు. ఓకే. డేటా అనలిటిక్స్ డొమైన్ లో ఈటీఎల్ టూల్ ఏం వాడారు అంటే యూ కెన్ టెల్ పవర్ క్వెరీ ఇస్ మై మేజర్ టూల్ విచ్ ఐ యూజ్డ్ ఫర్ డేటా క్లీనింగ్. ఎవరికైనా తెలుసా ఈటీఎల్ అనే పదం ఎప్పుడు విన్నారా మీ 4 years లో బీటెక్ లో? ఈటీఎల్ అని పోస్టుల్లోని కానీ మీకు ఐడియా ఉండదు. ఒక ఐడియా వచ్చిందా? ఈటీఎల్ అంటే ఏంటంటే ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, ఓకే, లోడ్. ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంట్రా? ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంట్రా? లోడ్ అంటే ఏంట్రా? ఎక్స్ట్రాక్ట్ అంటే వేరే డేటా సోర్సెస్ డేటాబేస్ లో ఉన్న డేటాని తీసుకోవడం, లోడ్ ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం. అంటే నీ ఎక్సెల్ ఫైల్ కానీ సిఎస్వి ఫైల్ కానీ ఏదైనా పెట్టి పవర్ బిఐలోకి లోడ్ చేసి ఫస్ట్ డేటా మొత్తం వచ్చేలాగా ఎక్స్ట్రాక్ట్ చేస్తావు. తర్వాత క్లీన్ చేస్తాం. దాన్ని ట్రాన్స్ఫార్మ్ అంటే డేటా టైప్స్ క్లీన్ చేస్తావు, దాన్ని ఎక్స్ట్రా క్రియేటెడ్ కాలమ్స్ చేస్తావు, నెంబర్ Null values. నల్ వాల్యూస్ రిమూవల్, డూప్లికేట్ రిమూవల్ అన్ని చేస్తావు. ఇంత డేటా క్లీనింగ్ పార్ట్ అంతా ఇక్కడ చేస్తావు. ఇప్పుడు లోడ్ అంటే డేటా ప్రాసెసింగ్ చేస్తావు, డేటా ప్రీ ప్రాసెసింగ్ చేస్తావు. లోడ్ అంటే మొత్తం లోడ్ చేస్తే నీ పవర్ వ్యూ లోకి వచ్చేస్తుంది మొత్తం డేటా. అప్పుడు దాని మీద నువ్వు డాష్ బోర్డ్స్ క్రియేట్ చేస్తావు ఫైనల్ గా. అన్నయ్య లోడ్ కి ఎక్స్ట్రాక్ట్ కి డిఫరెన్స్ అంటే ఆల్రెడీ లోడ్ చేసిన డేటాను కదా మనం ట్రాన్స్ఫార్మ్ చేస్తాము, మళ్ళీ లోడ్ అందుకు. ఒరే చూడు, ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంటంటే బేసికల్ గా జస్ట్ నీ తాలూకా ఎక్సెల్ ఫైల్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నావు అంటే పవర్ బిఐ లోకి. అంటే సేమే ఇది లోడ్, యాక్చువల్ లోడ్ లోకి వస్తుంది. ఈ ఫైనల్ లోడ్ ఏంటి అంటే నువ్వు డాష్ బోర్డ్ కోసం ఫైనల్ గా క్లీన్ అయిపోయిన తర్వాత ఈ స్టెప్ తర్వాత జరిగేది ఈ లోడ్ వేరు. అర్థమవుతుందా? ఎక్స్ట్రాక్ట్ యాక్చువల్ లోడే, కానీ ఎక్స్ట్రాక్ట్ అంటే ఇది బిఫోర్ క్లీనింగ్, ఇది ఆఫ్టర్ క్లీనింగ్. ఎస్, ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్. ఓకే. సో లోడ్ ఫర్ ఎగ్జాంపుల్ చాలా సింపుల్ చెప్తాను చూడండి రా. ఇప్పుడు ఒక చెట్టు ఉందిరా. ఓకే, ఇది చెట్టు అనుకోండి. చెట్టు కాదు, చెట్టు అనుకోండి. ఈ చెట్టుకి ఇప్పుడు మామిడి పళ్ళు ఉన్నాయి. ఓకే. ఇప్పుడు తనుజ వచ్చింది. తనుజ వచ్చి ఏంటంటే ఒక రాయి ఇస్తుంది, తీసుకొచ్చి ఇది కింద పడుతుంది. ఇలాగ అన్ని రాయలు ఇసి కొట్టింది, మొత్తం అంతా ఇలాగా ఒక బాక్స్ లో వేసుకుంది, లేదా ఒక ట్రోలీలో వేసుకుంది. ఒక ట్రోలీలో వేసుకొని ఇదేం తోసుకుని వెళ్తుంది. ఇప్పుడు ఇదేంటి? ఫస్ట్ రాళ్ళతో కొట్టిందంతా ఏంటి? ఎక్స్ట్రాక్ట్. ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసింది తనుజ, ఎక్స్ట్రాక్ట్ చేసింది. మ్యాంగోస్ అన్ని కింద పడ్డాయి, ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇదంతా తోసుకుని వెళ్ళి ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ట్రాన్స్ఫార్మ్ ఎలా చేస్తుంది? ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటంటే మిక్సీలో వేసింది, మిక్సీలో వేసేసి మాజా తయారు చేసింది. ఓకే, మాజా తయారు చేసింది. మాజా కంపెనీకి ఓనర్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే మిక్సీలో వేసి మొత్తం అంతా చేసి ఓనర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇది ఏం చేయాలి? మళ్ళా ఇవన్నీ షాప్స్ లో తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టేసి, బాటిల్స్ అన్ని ఫ్రిడ్జ్ లో పెట్టేసి మొత్తం అన్ని లోడ్ చేసేసి, ఓకే, ఇప్పుడు బయటకు అమ్ముతుంది అనమాట. ఓకే. సో ఈఎల్ ఎగ్జాంపుల్. ఓకే. అలాగని చెప్పి మీరు ఈ మామిడిపల్లి ఎగ్జాంపుల్ తనుజ పేరు చెప్పారనుకో బాగోదు యాక్చువల్గా ఇంటర్వ్యూలో. ఓకే, మీకు అర్థం కావాలని చెప్తున్నాను నేను. ఓకే. సో దట్ ఈస్ వాట్ ఈటీఎల్ ఇస్ బేసికలీ. ఓకే. కొన్ని సోర్సెస్ లో కొంతమంది ఈఎల్టీ అంటారు. ఓకే, కొంతమంది ఈటీఎల్ అంటారు, కొంతమంది ఈఎల్టీ అంటారు. ఇట్ డిపెండ్స్ అపాన్. ఓకే. సో దీంట్లో లింక్డ్ఇన్ లో చాలా పోస్టులు ఉన్నాయి ఈఎల్టీ ఈటీఎల్ మీద. ఈటీఎల్ వర్సెస్ ఈఎల్టీ మీద డిఫరెన్సెస్ పోస్టులు ఉంటాయి, చూడండి ఖాళీ ఉన్నప్పుడు రాసుకోండి. లింక్డ్ఇన్ లో చదవాలి అని రాసుకోండి యూస్ కేసెస్ ఈఎల్టీ. ఓకే. సో దీంట్లో మీరు చాలా చేస్తారా. ఏంటంటే డూప్లికేషన్ రిమూవల్ చేయాలి,
డూప్లికేషన్ కనుక రిమూవ్ చేస్తే ఏమవుతుంది మీ డేటా? మీ డేటా 2 సార్లు మీ పేరు 2 సార్లు ఉంది. 2 సార్లు కొన్నట్టుంది. 2 సార్లు అదే ప్రొడక్ట్ డిస్‌ప్లే అవుతుంది. 2 సార్లు మీ నేమ్ డిస్‌ప్లే అవుతుంది. 2 సార్లు మీ ఫోన్ నంబర్, మీ అడ్రెస్ అన్నీ 2 సార్లు డిస్‌ప్లే అవుతుందనుకో. మీరు లాస్ట్‌లో డాష్‌బోర్డ్ ఏసినప్పుడు అగ్రిగేటెడ్ వాల్యూ డబుల్ అయిపోతదా లేదా? అవి బిజినెస్ కరెక్టా? ఆ డేటా కరెక్టా బిజినెస్ డాష్‌బోర్డ్స్‌కి? నో. సో, డూప్లికేషన్ రిమూవల్ చేయాలి. నెక్స్ట్ నల్ వాల్యూస్ ఉన్నాయనుకో, నల్ వాల్యూస్‌ని రిమూవ్ చేయాలి. కొన్ని సేల్స్ వాల్యూస్ నల్ అని ఉందనుకో, నల్ అన్నప్పుడు మీ ఫంక్షన్స్ వర్క్ అవ్వవు. సో, ఆ నల్‌ని మీరు 0తో రిప్లేస్ చేయాలి సమ్ చేసేటప్పుడు. లేదంటే సమ్ ఫంక్షన్ వర్క్ అవ్వదు. ఓకే. అలాగే అవుట్‌లయర్స్ ఏమైనా ఉంటే రిమూవ్ చేయాలి. అవుట్‌లయర్స్ అంటే ఏంటి? నేను ఆల్రెడీ చెప్పాను. అవుట్‌లయర్స్ అంటే ఏంట్రా? డేటాలో ఎక్కడైనా మనిషి ఏజ్ అన్యూజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా 10 ఎక్స్ట్రీమ్ 70 డేటా వరకు ఉందనుకో డేటాలో. ఎక్స్‌టెంట్ మీ డేటాలో ఒక కస్టమర్ ఏజ్ 10-70 డిస్‌ప్లే అవుతుందిరా. ఎక్కడో ఒక పాయింట్ దగ్గర 145 అని ఉందిరా. ఏ మనిషైనా 145 ఇయర్స్ బతుకుతాడురా? తనుజ? ఏమో హిమాలయాలకెళ్తే తనుజ బతకచ్చు 145 ఇయర్స్ మనం చెప్పలేము దానికి. బట్ స్టిల్ 145 ఇస్ వెరీ, వెరీ ఇది. ఈ సినిమా లాగా 'బద్రీనాథ్' సినిమాలోని వాడు 200 ఇయర్స్ బతికేస్తాడు. మీరు ఇచ్చేయండి, పూజ చేయండి, కూర్చొని 200 ఇయర్స్. మీకు 500 ఇయర్స్ కావాలంటే 500 ఇయర్స్ కూడా బతికించేద్దాం అంటాడు. చూసారా సినిమా 'బద్రీనాథ్'? సో, అది ఔట్‌లయర్ అన్నమాట. అలాంటి ఔట్‌లయర్స్ మన వల్ల కాదు. తనుజ బతికేస్తావా 145 ఇయర్స్? సో, ఇది ఔట్‌లయర్. ఇలాంటి ఔట్‌లయర్స్‌ని రిమూవ్ చేయాలి. ఓకే. అలా కాకుండా ఇంకా ఏంటంటే డూప్లికేట్, నల్ ఔట్‌లయర్స్ కాకుండా ఎక్స్‌ట్రా కాలమ్స్ క్రియేట్ చేయాలి. ఎక్స్‌ట్రా కాలమ్స్ అంటే మీ మేనేజరు ఆహ్, నాకు ఓన్లీ ఫస్ట్ నేమ్ ఒకటే తీసివ్వు బయటికి. ఓకే. మీ ఫుల్ నేమ్ కలిపుంటే ఫస్ట్ నేమ్ ఒకటే బయటకి తీసివ్వు అంటాడు. కొంచెం ఇటు ఓకే. సో, ఎక్స్‌ట్రా ఇటు కాలమ్స్ క్రియేట్ చేయడం. ఇటు లేదంటే డిస్కౌంట్ కాలమ్ లేదు. డిస్కౌంట్ కాలమ్ ఎక్స్‌ట్రా పెట్టడం. ఓకే. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత టోటల్ సేల్ సరే. ఫైండ్ ఔట్ చేయడం. ఇలా ఎక్స్‌ట్రా కాలమ్స్ క్రియేట్ చేసి ఎక్స్‌ట్రా ఇవన్నీ చేయడం. ఇవన్నీ పవర్ క్వెరీలోనే చేస్తారు. ఏమైనా స్పేసెస్ ఇష్యూస్ ఉన్నాయనుకో ఫర్ ఎగ్జాంపుల్ పేరు ఫర్ ఎగ్జాంపుల్ అలేఖ్య పేరుందనుకో. అలేఖ్యకి ఎంత పెద్ద స్పేస్ వచ్చి ఇక్కడ ఉస్7 ఉందనుకో. చాలా ఎక్కువ స్పేసెస్ ఉంది ఇక్కడ. ఓకే. సో, ఇన్ని స్పేసెస్ రాకూడదు. జస్ట్ ఒక స్పేస్ ఉస్7 రావాలి. ఇప్పుడు ఇంత ఎక్స్‌ట్రా స్పేస్ ఉన్నాయి. ఎక్స్‌ట్రా స్పేస్‌ని తీసేయాలి. ఓన్లీ ఒక స్పేస్ ఉన్నట్టు క్రియేట్ చేయాలి. సో, దానికి ట్రిమ్ ఫంక్షన్ వాడాలి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ పేరు ఎలా ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్ తేజు, అల్లు ఉందనుకో. తేజు, అల్లు ఇలా ఉందనుకో చూడు. ఒకటి క్యాపిటల్ ఉంది. ఈ 2 స్మాల్ ఉంది. మళ్ళా ఒకటి క్యాపిటల్ ఉంది. ఒకటి క్యాపిటల్ ఉంది. 3 క్యాపిటల్ ఉంది. మళ్ళీ స్మాల్ ఉంది. చూడడానికి ఎంత పిచ్చిగుందిది. సో, దీన్ని ఎలా ఉండాలి నీట్‌గా టీఈజేయు క్యాపిటల్ ఏ మిగతా 2 స్మాల్ ఎల్ఎల్యు ఇలా ఉండాలి నీట్‌గా. సో, దీన్ని ప్రాపర్ కేస్‌లో మార్చాలి. పైనున్న దాన్ని ప్రాపర్ కేస్‌లో మార్చాలి. ఓకే. లోవర్ కేస్‌లోకి మార్చితే ఏమవుతది? టీఈజేయు ఏఎల్ఎల్యు ఇది లోవర్. అప్పర్ అంటే ఏమవుతది? మొత్తం అంతా క్యాప్స్ లాక్స్ వస్తది. ఇది అప్పర్. ఇది అప్పరు, ఇది లోవరు, ఇది ప్రాపరు. ఓకే. సో, ఇలాగనమాట. సో, టెక్స్ట్ ఫంక్షన్స్ ఉన్నాయి. డేట్ ఫంక్షన్స్ కూడా అట్లానే. డేట్ ఫంక్షన్స్‌లో మంత్ ఎక్స్‌ట్రాక్ట్ చేయాలి. ఇయర్ ఎక్స్‌ట్రాక్ట్ చేయాలి. డే ఎక్స్‌ట్రాక్ట్ చేయాలి. నంబర్ ఆఫ్ డేస్ కాలిక్యులేట్ చేయాలి. నంబర్ ఆఫ్ ఇయర్స్ కాలిక్యులేట్ చేయాలి. ఏజ్ కాలిక్యులేట్ చేయాలి. ఇలా డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి డేట్‌లో కూడా. ఓకే. అలాగే నంబర్ ఫంక్షన్స్ కూడా చాలా నంబర్ ఫంక్షన్స్ ఉన్నాయి. నంబర్ ఫంక్షన్స్ కూడా వి హావ్ లాట్ ఆఫ్ నంబర్ ఫంక్షన్స్ లైక్ అడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్, ఓకే. పర్సెంటేజ్ ఫైండింగ్, మాడ్యులో ఇలా చాలా ఉన్నాయి. ఓకే. సో, నంబర్ ఫంక్షన్స్ కూడా కమ్స్ అండర్ డేటా క్లీనింగ్ పార్ట్ ఆర్ ఎక్స్ట్రా యాడింగ్ కాలమ్స్ ఆర్ ఎక్స్ట్రా వాటెవర్ యూ ఆర్ డూయింగ్. సో, దీస్ ఆల్ కమ్స్ అండర్ Power Query data cleaning part where you will use in Power Advanced Excel as well as they're asking to do it in Power BI, I'll do it in Power BI. సో అమృత మీ బ్యాచ్‌కి నేను ఎక్సెల్‌తో చెప్పాను ఈ క్లాసెస్ అన్ని పవర్ క్వెరీవి. డేటా క్లీనింగ్ పార్ట్ అంతా. ఎంతమంది గుర్తుందో నాకు తెలీదు. భార్గవి గుర్తుందా? దీపిక, భార్గవి మీరు పోస్టులు రాసారు లింక్డ్ఇన్‌లో చూసుకోండి కావాలంటే. జనవరిలో చెప్పాను మీకివి. ఎక్సెల్‌లో చెప్పానివి. ఇప్పుడు ఇవన్నీ మీరు పవర్ బిఐలో చేస్తారు. సో, రేపటి నుంచి మీకు టాస్క్‌లు ఇస్తాను. క్లాసెస్ పవర్ బిఐలో మీరే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు నాకు. I will see how you learned in Excel, how you will teach it in Power BI. Same, similar, everything will be same. ఏది మారదు. ఆ వ్యూ, ఆ పవర్ వ్యూ అంతా సేమ్ ఉంటది అంతా. సేమే ఉంటది. ఏం మారదు. ఒకసారి పాత రికార్డింగ్‌లు అడ్వాన్స్డ్ ఎక్సెల్‌లో పవర్ క్వెరీ చూసుకొని ప్రిపేర్డ్‌గా ఉండి
రేపు నేను అడిగిన వాళ్ళు నాకు స్క్రీన్ షేర్ చేసి యూ హ్యావ్ టు షో హౌ యూఆర్ డూయింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్, ఫార్ములా, ఎవ్రీథింగ్. గెట్ ప్రిపేర్డ్. అమృత, భార్గవి, దీపిక, శరణ్య, మీ నలుగురు. ఇంకెవరు ఉండిపోయారు మీ దాంట్లో? టాప్ 5 కదా మీరు. ఎంతమంది? అమృత, భార్గవి, దీపిక, శరణ్య, ఇంకెవర్రా? తులసి సార్. తులసి ఉందా కాల్లో? తులసి కాల్లో ఉందా? తులసి ఎందుకు కాల్లో లేదు అడగండి. తులసి ఎందుకు రాలేదు? ఎందుకు ఒక రోజు వస్తుంది, ఒక రోజు రాదు, ఎందుకో అడగండి ఒకసారి. కన్సిస్టెన్సీ లేకపోతే కుదరదు. ఓకే, సో చూసుకోండి ఇది. ఇప్పుడే వి విల్ లర్న్ టెక్స్ట్ ఫంక్షన్స్, ఓకే, నంబర్ ఫంక్షన్స్ అండ్ డేట్ ఫంక్షన్స్. ఓకే, నేను ఆల్రెడీ 3 షీట్లు ప్రొవైడ్ చేశాను. ఆ 3 షీట్లు డౌన్లోడ్ చేసుకున్నారు అందరూ. ఎవరు స్క్రీన్ షేర్ చేస్తారు, ఎవరు హ్యాండ్స్ ఆన్ చేస్తారు చెప్పండి నాకు ఇప్పుడు. నో నో తనుజాకి నో. ఎవరు చేస్తారు? అవును, లావణ్య డి. నీకు గుర్తులేదు క్లాసెస్ నేను చెప్పినప్పుడు, నువ్వు మీ లాస్ట్ ఇయర్. లావణ్య డి లేదా? లాస్ట్ టైం చెప్పినప్పుడు ఎవరున్నారు? రక్షిత. రక్షిత, పవర్ బిఐ, పవర్ క్వెరీ లాస్ట్ ఇయర్ నవంబర్ మీ బ్యాచ్ చెప్పినప్పుడు ఉన్నావా లేవా? ఉన్నాను, కానీ మాకు ఎక్సెల్ తో పవర్ బిఐ చెప్పలేదు. ఎక్సెల్ తో కాదు, పవర్ బిఐ తోనే పవర్ క్వెరీ అడుగుతున్నావు. పవర్ బిఐ తో పవర్ క్వెరీ ఉంది. ఉందా? గుర్తున్నాయా పోనీ? గుర్తున్నారు. రాసుకున్నారు నోట్స్ అప్పుడు? రాసా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ చెప్పండి, ఎవరు స్క్రీన్ షేర్ చేస్తారు? అసలు రాలేని వాళ్ళతో చేయించవచ్చు కదా, వచ్చిన వాళ్ళు చేయిస్తే ఆల్రెడీ వాళ్ళకి వచ్చేస్తుంది కదా. అందుకే అంటున్నా, రాని వాళ్ళతోనే చేయిస్తా, నీకు రాదు కదా. సౌమ్య, తనూజ, లోహిత, రిషిత, మాధురి, ఎప్పుడు మీరే చేస్తున్నారు స్క్రీన్ షేర్లు. నేను కొత్త వాళ్ళతో చేద్దాం అనుకుంటున్నాను, వాళ్ళకి ధైర్యం సరిపోవట్లేదు. జిగ్నేష్, నువ్వు చేస్తావా? జిగ్నేష్ రికార్డింగ్ లో ఉన్నాడు కావాలా. జ్యోతిర్మయ్, నువ్వు చేస్తావా? జ్యోతిర్మయ్. జోహారిక లేదు ఇవాళ. అన్నయ్య జ్యోతి ఊర్లో ఉంది, ల్యాప్టాప్ లేదు, ఫోన్ లో జాయిన్ అయింది. ఓకే, మోహిని, లోకేష్, నువ్వు చేస్తావా? ఎప్పుడు చేసిన వాళ్ళతో చేయడం కాదురా, ఎప్పుడు చేయలేని వాళ్ళతో చేయిస్తేనే బాగుంటది. అది నా ఇంటెన్షన్ ఏంటంటే అది. రాఘవ, విల్ యూ ట్రై? స్టెఫీ స్క్రీన్ షేర్ చేయి. స్టెఫీ స్ట్రాంగ్. ఆర్ యూ దేర్? అన్న చేస్తున్నా. వెరీ గుడ్, సూపర్. క్లాప్స్. స్టెఫీ స్ట్రాంగ్ క్లాప్స్ కూడా అనరా. గుడ్. అనిత ఉందా క్లాస్ లో? అనిత, నువ్వు ఏ అనిత అంత ఫాస్ట్ జాయిన్ అయిపోతున్నావు క్లాస్ లో ఎగ్జాక్ట్ టైంకి? అనిత. Steffi, you're sharing your screen, huh? You downloaded the 3 sheets, right? చేశానన్నా. కనబడట్లేదు స్క్రీన్ మాకు. కనబడుతుంది మీకు స్క్రీన్ స్టెఫీది? లేదన్నా. Steffi, we could not able to see your screen yet. Could you please share your screen? అరే, ఐటీ కంపెనీస్ లో ఎక్కువగా వాడే టర్మ్ ఏంటో తెలుసా? మోస్ట్ ఆఫ్ ద టైం ఒక రోజులో మేము 10 సార్లు వాడతాం. ఏంటో తెలుసా మీటింగ్స్ లో? Could you please share your screen? Could you please share your screen? Is my screen visible? Okay. Am I audible? Am I audible? Am I visible? Sure. We will do that. Sure, we will I'll do get that. back to you. We'll get back to you soon. Could you please complete it as soon as possible, ASAP?
ఈఓడి. ప్లీజ్ కంప్లీట్ దిస్ బై ఈఓడి. ఈఓడి అంటే ఏంటి? ఎండ్ ఆఫ్ ద డే. ఎండ్ ఆఫ్ ద డే. FYI మీనింగ్ తెలుసా మీకు? FYI. For your information. FYI for your information. PFB, PFA మీనింగ్ తెలుసా? PFB, PFA. ప్లీజ్ ఫైండ్ బిలో, ప్లీజ్ ఫైండ్ అబోవ్. మెయిల్స్ లో రాస్తారు. ఓ తెలుసా? అవుట్ ఆఫ్ ఆఫీస్ Out of అంటే లీవ్ office. లో మీనింగ్. PTO తెలుసా? లావణ్య, వాట్ ఈస్ PTO? గుర్తుకు రావట్లేదు సడన్ పక్కనే. PTO. Based on our Based on our paid time off. Paid time off. స్టెఫీ, నీ స్క్రీన్ కనబడట్లేదు స్టెఫీ. ఏదో అయింది నీ స్క్రీన్ కి, చూసుకో. ఎవరు స్క్రీన్ చేస్తారు? తనుజ స్క్రీన్ షేర్. Tanuja will do date functions, sorry, text functions. Deepak will do number functions. Next, తర్వాత డేట్ ఫంక్షన్స్ ఎవరు చేస్తారు? డేట్ ఫంక్షన్స్ విల్ బి బై కళ్యాణియా. ఓకే, లోడ్ చేయి, ఎక్స్ట్రాక్ట్ చేయి ఫస్ట్. పవర్ బిఐ ఆర్ ఎక్సెల్? పవర్ బిఐ. పవర్ బిఐ అది ఇంకా ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం. సూపర్, చప్పట్లో. అదే రేపటి నుంచి క్లాసెస్ లో ప్రతి ఒక్కరు అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఓపెన్ లో ఉండాలి, సిస్టమ్స్ పవర్ బిఐ ఓపెన్ లో ఉండాలి, ఇచ్చిన డేటా సెట్స్ ఓపెన్ లో ఉండాలి రేపటి నుంచి. ఇవాళ ఎలాగో మీరు చేయలేదు కాబట్టి. ఓకే, రేపటి నుంచి ఖచ్చితంగా పెట్టుకోండి. టెక్స్ట్ ఫంక్షన్ లోడ్ చేయి. టెక్స్ట్ ఫంక్షన్ ఓపెన్. ఇక్కడ చూసారు ఎన్ని వచ్చినాయో? టేబుల్ 1, టేబుల్ 2, టేబుల్ 3, ఎజెండా, టెక్స్ట్ డీలిమిటర్స్, టెక్స్ట్ లెఫ్ట్ రైట్ మిడ్, టెక్స్ట్ మార్చ్, ఇవన్నీ మొత్తం అన్ని సెలెక్ట్ చేయి. అన్ని చెక్ బాక్స్ లో పెట్టు. అమృత, గుర్తొస్తున్నాయా ఇవన్నీ చేసినవి? గుర్తున్నాయా? అమృత, భార్గవి, దీపిక, శరణ్య గుర్తొస్తున్నాయా? లోడ్ కాదు, వెయిట్. లోడ్ కాదు. గుర్తొస్తున్నాయండి. తనుజ, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లోడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ డేటా? Load means loading from another data source, and transform means cleaning data, removing duplicates, removing null values. Yes, load is basically you are loading to your Power View. So when you feel that your data is already cleaned, and if you want to load it to your Power View for making dashboards, you will click on load button. Okay. No, if my data is not cleaned, if you are feeling that your data is not cleaned and you want to clean your data, okay, with the help of Power Query, which is an ETL tool, you need to do data cleaning part. So for that, to load your Power Query view, okay, not Power View, Power Query view, you need to click on transform data. Now, once you click on transform data, what will happen? It will load your Power Query view. Click on transform data. Anya, mara extracting. ఇప్పుడు ఇదే ఎక్స్ట్రాక్టింగ్ రా. ఎక్స్ట్రాక్టింగ్ అంటే ఇప్పుడు గెట్ డేటా అని చెప్పి లోడ్ చేసావు, దాన్ని ఎక్స్ట్రాక్ట్ అంటారు. ఓకే, ఇది ఈఎల్టీ లోకి వస్తుంది ప్రెసెంట్ ఇప్పుడు నువ్వు చేసేది. ఎక్స్ట్రాక్ట్ చేసావు, లోడ్ మీద కొట్టావు, ట్రాన్స్ఫార్మ్ చేయాలి డేటా మొత్తాన్ని. ఓకే, సో చూడండి, ఇది ఫస్ట్ మీరు బేసిక్స్ అర్థం చేసుకోవాలి కదా. బేసిక్స్ అర్థం చేసుకోకపోతే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. ఓకే, స్క్రీన్ కొంచెం పెద్ద చేయరా, మ్యాక్సిమైజ్ చేసి స్క్రీన్ ని పెద్ద చేయి.
ఓకే. మీ స్క్రీన్ కూడా మీటింగ్ లో కొంచెం పెద్ద చేసుకోండి. జాగ్రత్త వినండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు తెలియాలి ఇక్కడ. చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇది పవర్ బిఐ లోపల పవర్ క్వైరీ వ్యూ ఇది. ఓకే, పవర్ క్వైరీ పైన చూడండి, హెడ్డింగ్ ఏముంది, పవర్ క్వైరీ ఎడిటర్ అని ఉంది చూసారా, పవర్ క్వైరీ ఎడిటర్. ఓకే, పవర్ బిఐ లో పవర్ క్వైరీ ఎడిటర్ వ్యూలో ఉంది. ఓకే, సో ఇక్కడ ఉన్న మెనూ బార్ లో ఫైల్, హోమ్, ట్రాన్స్ఫార్మ్, యాడ్ కాలమ్, వ్యూ, టూల్స్, హెల్ప్ అని ఉంది. ఓకే, కింద ఉన్నవన్నీ రిబ్బన్స్, క్లోజ్, న్యూ క్వైరీ, డేటా సోర్సెస్, పారామీటర్స్, అవుట్పుట్ డేటా, క్వైరీ, మేనేజ్ కాలమ్స్, రెడ్యూస్ రోజ్, సార్ట్, ట్రాన్స్ఫార్మ్, కంబైన్, ఇవన్నీ రిబ్బన్స్ అన్నమాట. హోమ్ పేజ్ లో రిబ్బన్స్ ఇవన్నీ. ఓకే, నేను ఇచ్చిన ఫైల్లో మొత్తం ఆల్మోస్ట్ 10 ట్యాబ్స్ ఉన్నాయి. ఆ 10 ట్యాబ్స్ ని బేసికల్ గా క్వైరీ ఎడిటర్ లో లోడ్ చేస్తే క్వైరీస్ అని చూపిస్తుంది అనమాట. అక్కడ హెడ్డింగ్ చూడండి, క్వైరీస్. మొత్తం 10 ట్యాబ్లు ఉన్నాయి కాబట్టి అక్కడ డిస్ప్లే అవ్వడం ఎలా డిస్ప్లే అవుతుంది, క్వైరీస్ ఆఫ్ 10 అని చూపిస్తుంది చూడండి. కరెక్ట్ దాన్ని పాయింట్అవుట్ చేయి, క్వైరీస్ ఆఫ్ 10 పాయింట్అవుట్ చేయి ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లో. క్వైరీస్ ఆఫ్ 10 అంటే క్వైరీస్ అంటే నథింగ్ బట్ యువర్ వర్క్ షీట్స్, వర్క్ ట్యాబ్స్. మొత్తం 10 ఉన్నాయి కాబట్టి బ్రాకెట్ లో 10 డిస్ప్లే అవుతుంది, 10 అనే నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఓకే, సో మీకు ఇక్కడ మధ్యలో కనబడేది ఏంటంటే ఎఫెక్ట్స్ అని కనబడుతుంది చూడండి, దట్ ఈస్ యువర్ ఫార్ములా బార్ ఇంటూ టిక్ మార్క్ ఎఫెక్ట్స్. ఓకే, అక్కడ ఈజ్ ఈక్వల్ టు బై డిఫాల్ట్ ఆఫ్ ఫార్ములా డిస్ప్లే అవుతుంది చూసారా, ఈజ్ ఈక్వల్ టు టేబుల్ డాట్ ట్రాన్స్ఫర్ కాలమ్, దట్ ఈస్ యువర్ ఫార్ములా బార్. ఓకే, వేర్ యూ విల్ రైట్ ఆల్ యువర్ పవర్ క్వెరీ ఫార్ములాస్ ఫర్ డేటా క్లీనింగ్. ఓకే, సో డేటా క్లీనింగ్ మీరు 2 టైప్స్ తో చేయొచ్చు, విత్ ద హెల్ప్ ఆఫ్ ఫార్ములాస్, విత్ ద హెల్ప్ ఆఫ్ బటన్స్. ఓకే, సో ఈ క్లాస్ లో మీరు మొత్తం బటన్స్ తోనే చేస్తారు, మీరు ఎక్కడ ఫార్ములాస్ యూజ్ చేయరు. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ లో చూడండి రా, ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్ లో యూ హ్యావ్ సంథింగ్ కాల్డ్ క్వైరీ సెట్టింగ్స్. ఓకే, ఈ క్వైరీ సెట్టింగ్స్ లో మొత్తం 2 ఉంటాయి, ఒకటి ప్రాపర్టీస్, ఇంకొకటి అప్లైడ్ స్టెప్స్. ఓకే, సో ప్రాపర్టీస్ అంటే ఏంటంటారా, సో ప్రాపర్టీస్ అంటే మీ తాలూకా ఫైల్ సోర్స్ ఏంటి, ఎక్సెల్ ఫైలా, పీడిఎఫ్ ఫైలా ఏంటి, మొత్తం డేటా అంతా అందులో ఉంటది. ఆ నేమ్ కి మీరు ఇచ్చిన ట్యాబ్ నేమ్ ఏదైతే ఉందో ఆ ట్యాబ్ నేమ్ బై డిఫాల్ట్ డిస్ప్లే అవుతా ఉంటది అక్కడ. మీరు కింద చూసారా, తనుజ టెక్స్ట్ స్ప్లిట్ అండ్ ట్రిమ్ అనే ట్యాబ్ మీద సెలెక్ట్ చేసింది కాబట్టి అక్కడ నేమ్ టెక్స్ట్ స్ప్లిట్ అండ్ ట్రిమ్ చూపిస్తుంది. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లో చూడు ఏం సెలెక్ట్ అయి ఉంది, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ లో ఎక్స్ట్రీమ్ క్వైరీస్ ఆఫ్ 10 లోపల ఏ డేటా లోడ్ చేస్తే ఆ డేటా తాలూకు ప్రాపర్టీస్ లో నేమ్ అనేది ఆ నేమ్ వర్క్ షీట్ నేమ్ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఆల్ ప్రాపర్టీస్ మీద క్లిక్ చేయరా, కింద ఆల్ ప్రాపర్టీస్ నేమ్ కింద ఆల్ ప్రాపర్టీస్ అని చూడు, ఆ కిందరా ఆ ఆల్ ప్రాపర్టీస్ మీద క్లిక్ చేస్తే మీకు ఏంటంటే ఓకే క్లిక్ చేశారనుకో, అంటే మీరు డిస్క్రిప్షన్ ఇచ్చి మీకు నచ్చిన డిస్క్రిప్షన్ అందులో ఏ డేటా ఉందని చెప్పి క్లిక్ ఆన్ ఓకే చేశారనుకో, అవన్నీ డిస్ప్లే అవుతుంది. క్లిక్ ఆన్ ఓకే, ఇక్కడ ఏం డిస్ప్లే అవ్వదు ఎందుకంటే మీరు డిస్క్రిప్షన్ ఇవ్వలేదు కాబట్టి. ఆల్ ప్రాపర్టీస్ లోకి వెళ్ళి మీరు డిస్క్రిప్షన్ కూడా ఇచ్చి లోడ్ చేసుకుని ఓకే చెక్ చేస్తే మీకు డిస్క్రిప్షన్ కూడా అవైలబుల్ గా ఉంటది. ప్రస్తుతం మా డిస్క్రిప్షన్ అక్కర్లేదు, వదిలేండి. ఆ కింద అప్లైడ్ స్టెప్స్ అని ఉంది చూసారా, అప్లైడ్ స్టెప్స్. అప్లైడ్ స్టెప్స్ అంటే ఏంటంటే మీరు డేటా క్లీనింగ్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అక్కడ విజిబుల్ గా ఉంటది. ఓకే, ఫస్ట్ స్టెప్ బై డిఫాల్ట్ 3 స్టెప్స్ ఉంటారా, ప్రతిసారి మీరు ఏ ట్యాబ్ లోకి వెళ్ళినా ఫస్ట్ 3 స్టెప్స్ మ్యాండేటరీ ఆటోమేటిక్ గా ఉంటాయి ఆల్రెడీ. నువ్వు ఏ ట్యాబ్ లోకి వెళ్ళి క్వైరీస్ లోపల ఏ ట్యాబ్ లోకి వెళ్ళు, సోర్స్, నావిగేషన్, చేంజ్ టైప్ బై డిఫాల్ట్ ఉంటదిరా. ఓకే, ఓకే, సోర్స్, నావిగేషన్ ఏంటి, చేంజ్ టైప్. ఓకే, సోర్స్ అంటే ఏంటంటే మీ ఫైల్ ఏ సోర్స్ ఆఫ్ ఫైల్, సిఎస్వి, ఎక్సెల్, పీడిఎఫ్, ఏ టైప్ ఆఫ్ ఫైల్ అనేది సోర్స్. ఓకే, అక్కడ పక్కన చిన్న సెట్టింగ్ సింబల్ ఉంది చూసారా, చిన్న సెట్టింగ్ సింబల్, దాన్ని క్లిక్ చేయరా. సెట్టింగ్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇది ఏ టైప్ ఆఫ్ ఫైల్ సోర్స్ ఏంటి ఆ డీటెయిల్స్ అన్ని డిస్ప్లే అవుతుంది చూడండి. సో తన ఫైల్ డౌన్లోడ్స్ అనే సెక్షన్ లో తను అనే యూజర్ సి అనే డెస్క్టాప్ లో డౌన్లోడ్స్ దాంట్లో ఆ ఫైల్ నేమ్ తో ఓపెన్ చేసిన ఫైల్ ఇది. సో అది సోర్స్ ఫైల్. ఇది ఎలా ఓపెన్ అయిందంటే ఎక్సెల్ వర్క్ బుక్ ఫైల్ లో ఓపెన్ అయింది కాబట్టి ఇది సెట్టింగ్ సోర్స్ తలక బేసిక్ సెట్టింగ్స్ ఏదైతే ఉందో చూపిస్తుంది. ఇప్పుడు అడ్వాన్స్ మీద క్లిక్ చేయరా. అడ్వాన్స్ అంటే అది ఎగ్జాక్ట్ గా ఏ ప్రాపర్టీ ఏ ఫైల్ పాత్ లో ఉందో ఎక్స్ట్రాక్ట్ అదంతా మొత్తం చూపిస్తుంది చూడండి. ఏపీ యూజర్స్ తను డౌన్లోడ్ ఎగ్జాక్ట్ నేమ్ అవంతా ఇన్ డీటెయిల్ చూపిస్తుంది. ఓకే, క్లిక్ ఆన్ క్యాన్సిల్. ఇది సోర్స్ తాలూకా డీటెయిల్స్. ఇప్పుడు నావిగేషన్ దగ్గరికి వెళ్ళి సెట్టింగ్స్ బటన్ మీద క్లిక్ చేస్తారా, నావిగేషన్ దగ్గరికి వెళ్ళి సెట్టింగ్ బటన్ క్లిక్ చేయి.
నావిగేషన్ మీద చెక్ చేస్తే ఈ ఫైల్ తాలూకా ఫైల్ ఎంటైర్ ఫైల్ నేమ్ ఏంటి, వర్క్ బుక్ ఫైల్ నేమ్ ఏంటి, అందు లోపల ఎన్ని ట్యాబ్స్ ఉన్నాయో ఆ ట్యాబ్స్ మొత్తం డిస్ప్లే అయ్యేది మీ నావిగేషన్ రా. ఓకేనా, ఈ ఫైల్ నేమ్ ఏంటి, ఆ ఫైల్ లో ఎన్ని ఎన్ని ట్యాబ్స్ ఉన్నాయో డిస్ప్లే చేసేది నావిగేషన్. ఓకే, క్లిక్ ఆన్ క్యాన్సిల్ రా. నెక్స్ట్ చేంజ్ టైప్. ఓకే, చేంజ్ టైప్ అంటే ఏంటంటారా, ఈ బటన్ మీద క్లిక్ చేయి, సెట్టింగ్స్ బటన్ మీద క్లిక్ చేయి. ఓకే, ఈ సెట్టింగ్స్ బటన్ క్లిక్ చూపించదు, ఎందుకంటే ఇక్కడ నుంచి మీ రియల్ క్లీనింగ్ స్టార్ట్ అవుద్ది కాబట్టి. ఓకే, చేంజ్ టైప్ మీద జస్ట్ ఏంటంటే మీరు లోడ్ చేసిన తర్వాత అది లోడెడ్ బై డిఫాల్ట్ లోడ్ ఏం చూపిస్తుందో ట్రాన్స్ఫార్మ్ కాలమ్ టైప్స్ అండ్ ఫార్ములాలో టేబుల్ డాట్ ట్రాన్స్ఫర్ కాలమ్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్ డిలిమిటర్ కాలమ్ టైప్ టైప్ టెక్స్ట్ ఉంది కదా, బై డిఫాల్ట్ అది చూపిస్తుంది అనమాట. చేంజ్ టైప్ బై డిఫాల్ట్ చూపిస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి మీ రియల్ టైమ్ క్లీనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లీనింగ్ ఇవాళ నేర్చుకుంటారా టెక్స్ట్ ఫంక్షన్ కి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టార్టింగ్ విత్ టేబుల్ 1 తీసుకుంటే టేబుల్ 1 లోకి వెళ్ళు, అజెండాలోకి వెళ్ళరు ఒకసారి, అజెండాలోకి వెళ్ళు. సో ఇవాళ నేర్చుకునేది ఇవిరా, ఒకటి మర్జ్, ఒకటి స్ప్లిట్ అండ్ ట్రిమ్, అప్పర్ లోవర్ అండ్ ప్రాపర్, యాడ్ సఫిక్స్ అండ్ ప్రిఫిక్స్, లెఫ్ట్ రైట్ అండ్ మిడ్, ఎక్స్ట్రాక్ట్ టెక్స్ట్ విత్ డిలిమిటర్, ఇవి నేర్చుకుంటారు టెక్స్ట్ ఫంక్షన్ లో. ఓకే, ఇప్పుడు టేబుల్ 1 లోకి వెళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు కనుక చూసుకుంటే, రక్షిత ఈ క్లాస్ లో నువ్వు ఉన్నావు, రక్షిత నీ పేరు ఉంది చూడు, నీ పేరు ఉంది ఈ క్లాస్ లో. స్వాతి మేడం ఎప్పుడు కూడా ఉన్నారు ఈ క్లాస్ లో, చూడు మీ మేడం పేరు కూడా రాశాను అక్కడ, స్వాతి కలం. ఈ క్లాస్ లో మీ హెచ్ఓడి కూడా జాయిన్ అయ్యారు అప్పుడు. ఈ క్లాస్ లో ఇంకెవరు ఉన్నారు, ఈ క్లాస్ లో ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారు, మీ సీనియర్స్ వాళ్ళందరూ, స్వాతి, మేఘన, సాయి, చాందిని గుడిసే. ఓకే, ఎవరున్నారు క్లాస్ లో, షేక్, సంయుక్త, హర్షిత, సుమిత ఉంది క్లాస్ లో, సుమిత ఉంది క్లాస్ లో, సుమిత లేదు కదా. ఓకే, రక్షిత గుర్తున్నాయి ఇవన్నీ, చూడు నీ పేరు ఉందంటే ఖచ్చితంగా నీ క్లాస్ లో ఉన్నావు 6 months బ్యాక్, 7 months బ్యాక్. సో గైస్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ప్రిఫిక్స్ ఉంది, ఫస్ట్ నేమ్ ఉంది, లాస్ట్ నేమ్ ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ వాంట్ టు కంబైన్ full name as Mr. Jagdish Pandara, Miss Meghna Sai, Miss Chandni Gudse. I want to combine all 3 names as one name and create one extra column. So how will you do that? Go to add column. పైన యాడ్ కాలమ్స్ ఆప్షన్ మెనూ దగ్గరికి వెళ్ళి యాడ్ కాలమ్ మీద క్లిక్ చేయి. పైన ఉందిరా ట్రాన్స్ఫార్మ్ పక్కన, పైన మెనూలో హోమ్ ట్రాన్స్ఫార్మ్ యాడ్ కాలమ్. సో యాడ్ కాలమ్ లో ఓకే జస్ట్ క్లిక్ ఆన్ కస్టమ్ కాలమ్, సో కస్టమ్ కాలమ్ క్లిక్ చేసిన తర్వాత ఓకే వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ రైట్ ఫుల్ నేమ్. ఓకే, సో ఫుల్ నేమ్ రాసిన తర్వాత ఇక్కడ కస్టమ్ కాలమ్ ఫార్ములా ఉంది కదా. సో వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ రైట్ కాన్కాటినేట్ ఫార్ములా, రైట్ కాన్కాటినేట్. కాన్కాట్ రాయ్, కాన్కాట్ రావట్లేదా, రావాలా అమ్మా. క్యాపిటల్ లో రాయి ఒకసారి, కాన్కాటినేట్, CONCA ఎందుకు రావట్లేదు, కంబైన్ కంబైన్ కూడా కాదురా, కంబైన్ కాలమ్స్. ఓకే, టెక్స్ట్ డాట్ కంబైన్ చేయ ఒకసారి, విల్ సీ వాట్ విల్ హ్యాపెన్. రైట్ టెక్స్ట్ డాట్ నౌ రైట్ కాన్కాటినేట్, విల్ సీ CONCATE రావట్లేదా. ఓకే రావట్లేదు. ఓకే విల్ డూ వన్ థింగ్, వెయిట్, జస్ట్ క్లోజ్ దిస్ కస్టమ్ కాలమ్ మొత్తం క్లోజ్ చేసి
This is with the help of formulas. We'll do with button if possible. Prefix, first name, last name, control నొక్కితే 3 సెలెక్ట్ చేయరా కాలమ్ నేమ్స్. ఒరే కంట్రోల్ నొక్కుతూ హెడర్స్ ని సెలెక్ట్ చేయరా. ప్రిఫిక్స్ మీద పెట్టు. నొక్కావా? కంట్రోల్ నొక్కు. నొక్కాక పైన ఫ్రమ్ టెక్స్ట్ దగ్గర మెర్జ్ కాలమ్స్ అనే ఆప్షన్ ఉంది చూసావా? మర్జ్ కాలమ్స్ పైన మర్జ్ కాలమ్స్ ఆప్షన్ చూడు పైన. మర్జ్ కాలమ్స్ కొట్టు. మర్జ్ కాలమ్స్ నొక్కగానే యూ విల్ గెట్ దిస్ డైలాగ్ బాక్స్ రా. ఓకే, చూస్ హౌ టు మర్జ్ ద సెలెక్టెడ్ కాలమ్స్. ఇప్పుడు సెపరేటర్ మీకు స్పేస్ కావాలా, కామా కావాలా, హైఫన్ కావాలా అని ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు స్పేస్ పెడితే ఇట్ విల్ లుక్ నైస్. న్యూ కాలమ్ నేమ్ ఫుల్ నేమ్ అని రాయి. ఫుల్ నేమ్. ఓకే, క్లిక్ ఆన్ ఓకే చేస్తే ఇది మీకు వచ్చింది బటన్ ద్వారా వచ్చిందిరా. ఓకే, ఇందాక నేను కస్టమ్ కాలమ్ తో చేయాల్సింది అనుకున్నది ఫార్ములాతో. ఓకే, మీరు బటన్స్ తో చేయొచ్చు, ఫార్ములాస్ తో చేయొచ్చు, రెండు చేసి చూపిద్దాం అనుకున్నాను. ఫార్ములాలో ఏది ఇష్యూ ఉంది, వీ విల్ డూ విత్ బటన్ ఓన్లీ. సో ఇది ఏంటి, దిస్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ మర్జింగ్ కాలమ్స్. ఓకే, కాన్కాటినేషన్ ఆఫ్ మల్టిపుల్ కాలమ్స్ ఫర్ టెక్స్ట్. ఓకే, సో దిస్ యూ కెన్ డూ ఫర్ బేసికలీ కస్టమర్ నేమ్స్ కాంబినేషన్ ఆర్ కాన్కాటినేషన్. ఓకే, ఇది గుర్తుంటది కదా. నెక్స్ట్ గో టు టేబుల్ 2 రా. గో టు టేబుల్ 2, ఇదొక ఫంక్షన్. ఓకే, ఈ టేబుల్ 2 మీరు అబ్జర్వ్ చేస్తే, ఓకే, సో హియర్ ఫర్ ఎగ్జాంపుల్ సిఏ రిఫర్స్ ఫర్ కెనడా రా. ఆర్డర్ ఐడీస్ ఎలా వస్తున్నాయంటే కెనడా, కంట్రీ నేమ్ హైఫెన్, ఇయర్ హైఫెన్, ఆర్డర్ ఐడి. ఓకే, సో యూ వాంట్ టు డూ, ఓకే, మీకు ఏం చేయాలని ఉందంటే కంట్రీని సపరేట్ చేయాలి సిఏ అని. ఓకే, ఇయర్ ని సపరేట్ చేయాలి. ఓకే, అండ్ లాస్ట్ ఐడిని సపరేట్ చేయాలి. మూడిట్ని 3 కాలమ్స్ లో 3 సపరేటెడ్ చేయాలి. సో దీన్ని మీరు ఎలా చేస్తారంటారా? ఓకే, ఎలా చేస్తారంటారా? జస్ట్ దాని మీద క్లిక్ చేసి క్రియేట్ న్యూ కాలమ్, రైట్ క్లిక్ చేసి యాడ్ కాలమ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్, యాడ్ కాలమ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కాలమ్ లోపలికి వెళ్ళి జస్ట్ సిఏ అని టైప్ చేయండి రా. జస్ట్ సిఏ క్యాపిటల్ ఏ టైప్ చేయండి, ఎంటర్ కొట్టండి. చూడండి, ఇలా టైప్ చేస్తే బై డిఫాల్ట్ ఫ్లాష్ ఫిల్ అయిపోతుంది మొత్తం అంతా. కంట్రీ నేమ్స్ అన్ని ఫ్లాష్ ఫిల్ అయిపోతుంది చూసారా. టెక్స్ట్ బిఫోర్ డీలిమిటర్ ఉన్నవన్నీ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. ఆ తీసుకున్న దానికి ఫార్ములా కూడా పైన డిస్ప్లే అవుతుంది చూడండి. టెక్స్ట్ డాట్ బిఫోర్ డీలిమిటర్ ఆఫ్ ఆర్డర్ ఐడి విత్ హైఫన్ అని డిస్ప్లే అవుతుంది. దట్ ఈస్ ద ఫార్ములా ఇట్ అప్లైడ్ ఫర్. ఇప్పుడు క్లిక్ ఆన్ ఓకే చేశారనుకోరా, ఎక్స్ట్రా కాలమ్ క్రియేట్ అయిపోతుందిరా. చూడండి, అక్కడ ఆ టెక్స్ట్ బిఫోర్ డీలిమిటర్ దగ్గరికి వెళ్ళి డబుల్ క్లిక్ చేసి కంట్రీ నేమ్ అని చెప్పేసి మీరు రీనేమ్ చేసుకోవచ్చు. అక్కడ కాదురా, హెడర్ టెక్స్ట్ బిఫోర్ డీలిమిటర్ హెడర్ ఉందా, అక్కడ ఫార్ములా దగ్గర చేయక్కర్లేదురా. కంట్రోల్ జెడ్ ఇక్కడ చేయంటున్నా, డబుల్ క్లిక్, అప్పుడు బ్యాక్ స్పేస్ చేసి కంట్రీ కోడ్ అని పెట్టు. కంట్రీ కోడ్. ఓకే, నౌ ఇఫ్ ఐ వాంట్ ఓన్లీ ఇయర్ అనుకోండిరా, అగైన్ యూ విల్ గో ఫర్ కాలమ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్, యాడ్ కాలమ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు మీరు 2018 అని టైప్ చేయండి రా. 2018. ఓకే, క్లిక్ ఆన్ ఎంటర్. చూడండి, ఇయర్ నేమ్స్ ఆటోమేటిక్ గా డిస్ప్లే అవుతుంది. ఓకే, ఎందుకంటే అది స్పెసిఫిక్ ఫార్మాట్ లో ఉంది. కంట్రీ హైఫెన్ ఇయర్ హైఫెన్ ఆర్డర్ ఐడి ఉంది కాబట్టి బై డిఫాల్ట్ ఆటోమేట్ అయిపోతుంది మొత్తం అంతా. పవర్ క్వెరీ ఆటోమేట్ అనుకుంటుంది, ఓకే ఇది ఇలా ఉంది, ఆటోమేట్ చేసేసి దీన్ని మొత్తం ఫ్లాష్ ఫిల్ చేస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారా, ఇయర్. ఓకే, లాస్ట్ ఐడి ఒకటి టైప్ చేయండి, సేమ్ సిమిలర్ గా యాడ్ కాలమ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్. ఓకే, 152156 నొక్కు, ఎంటర్. You will get order IDs రా. Okay, you can just type IDs. Okay, specific ID, order ID, order underscore ID పెట్టు. order underscore ID పెట్టు, ఎందుకంటే ఆల్రెడీ ఆర్డర్ ఐడి అనే కాలమ్ నేమ్ ఆల్రెడీ ఉంది కాబట్టి. ఓకే, ఇప్పుడు దీని నుంచి మీరు ఇది కనుక లోడ్ చేస్తున్నారు అనుకో, ఎన్ని కెనడాలు ఎన్ని యూఎస్ ఉన్నాయి, పివట్ టేబుల్స్ కౌంట్స్ వచ్చేస్తాయి కదా సింపుల్ గా. అదే ఇది ఎందుకు చేస్తున్నాము, రేపు పొద్దున్న మీ మేనేజర్ వచ్చి
కెనడా ఎన్ని ఉన్నాయి ఆర్డర్స్ లో, యుఎస్ ఎన్ని ఉన్నాయి అంటే ఆ ఫస్ట్ ఒక్క కాలం నుంచి వచ్చి చెప్పడం చాలా కష్టం కదా. అదే మీరు ఇప్పుడు సెకండ్ కాలం కంట్రీ కోడ్ ఉందనుకో, అది తీసుకొచ్చి ఆ కాలం ని పివోట్ దాంట్లో లాగేశారనుకో, ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీ కోడ్ ఎన్ని ఉన్నాయో కౌంట్ వచ్చేస్తుంది కదా ఈజీగా, ఎన్ని ఆర్డర్లు ఉన్నాయో. మీకు అర్థమవుతుందా అని చెప్పింది? మీకు అర్థమవుతుందా నేను చెప్తున్నది? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వచ్చిన డేటాని మీరు ఏం చేస్తారంటే ఫైల్ దగ్గరికి వెళ్ళండి, ఫైల్ దగ్గరికి వెళ్ళాం పైన కర్సర్ ఫైల్ దగ్గర తీసుకెళ్ళు. ఫైల్ పెద్ద ఫైల్ అక్కడ రా, మెనూరా. మరి నువ్వు ఎందుకురా మైక్ ఆఫ్ చేస్తున్నావు? అక్కడ కాదురా, పవర్ క్వెరీలోనే ఫైల్ దగ్గరికి వెళ్ళమనరా నేను. పైన ఫైల్ ఉంది చూడు, పైన మెనూ. అరే మెనూ ఆల్రెడీ ఉంది చూడు, హైలైట్ అవుతుంది ఫైల్. దాని మీద క్లిక్ చేయి. దాని మీద క్లిక్ చేశాక అక్కడ ఆప్షన్స్ లో ఏవి నొక్క, చెప్పింది నేను, ఏవి నొక్కద్దు. చూడు వినండి, అక్కడ క్లోజ్ అండ్ అప్లై క్లోజ్ సేవ్ యాజ్ ఉంది చూసారా. సేవ్ చేస్తే జస్ట్ సేవ్ అవుతుంది. సేవ్ యాజ్ చేస్తే మీ ఫైల్ అనేది మీ డౌన్లోడ్స్ లో సేవ్ అవుతుంది. అప్లై చేస్తే మీరు ఏమైతే చేస్తారో అప్లై అవుతుంది. క్లోజ్ చేస్తే కంప్లీట్ క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అండ్ అప్లై చేస్తే క్లోజ్ అయ్యి అప్లై లోడ్ అయిపోతుంది పవర్ వ్యూ లోకి. ఓకే, అది మళ్ళీ బయటకు వచ్చి చెప్తాను, జస్ట్ కర్సర్ బయట తీసుకొచ్చి. ఇప్పుడు మీరు చేసే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ రా పక్కన అప్డేట్ స్టెప్స్ లో కనబడుతుంది చూసారా, ఎక్స్ట్రీమ్ రైట్ లో. మీరు చేస్తున్న ప్రతి స్టెప్ ఏం చేస్తున్నారో అక్కడ చూడండి, అక్కడ ట్రాక్ అవుతుంది. చేంజ్ టైప్ తరుణ్ స్టార్ట్ అయింది. ఇన్సర్టెడ్ టెక్స్ట్ బిఫోర్ డీలిమిటర్ చేశారు, తర్వాత రీనేమ్డ్ చేశారు, ఆ తర్వాత ఇన్సర్ట్ టెక్స్ట్ డీలిమిటర్ చేశారు విత్ ఇయర్, తర్వాత రీనేమ్ చేశారు, మళ్ళీ ఇన్సర్టెడ్ టెక్స్ట్ ఆఫ్ డీలిమిటర్ చేశారు, మళ్ళీ రీనేమ్ చేశారు. చూడండి మీరు చేసే ప్రతి స్టెప్ అక్కడ డిస్ప్లే అవుతుంది చూసారు అప్లైడ్ స్టెప్స్ లో. మీరు ఏదైనా ఒక స్టెప్ లోకి సెట్టింగ్స్ లోకి వెళ్ళి మీరు ఏదైనా మార్చుకోవాలంటే కూడా మీరు మార్చుకునే క్యాపబిలిటీ అక్కడ ఉంటుంది. అర్థమవుతుందా? సెట్టింగ్స్ బటన్ లోకి వెళ్ళి ఏదైనా దేంట్లోకైనా సెట్టింగ్ బటన్ లోకి వెళ్ళరు అప్డేట్ స్టెప్స్ లో, ఇన్సర్టెడ్ టెక్స్ట్ బిట్వీన్ డీలిమిటర్ ఎక్కడో సెట్టింగ్ బటన్ లోకి వెళ్ళు, ఫోర్త్ది. అక్కడికి వెళ్తే మీరు అక్కడ ఏం చేశారో ఫార్ములా డిస్ప్లే అయిపోతుంటుంది చూడండి. సారీ, ఇక్కడ టెక్స్ట్ బిఫోర్ డీలిమిటర్ ఏం చేశారు, హైఫెన్ ముందు ఉన్నది దానికి చేశారు కాబట్టి ఇక్కడ క్లిక్ ఆన్. ఇప్పుడు హైఫెన్ పెట్టారనుకో, హైఫెన్ కాకుండా ఇన్ కేస్ మీ డేటాలో కామా ఉందనుకో, అక్కడ కామా తీసుకుంటుంది బై డిఫాల్ట్ చూపించడం. కానీ ఇక్కడ హైఫెన్ ఉంది కాబట్టి ఇక్కడ హైఫెన్ చూపిస్తుంది. ఓకే, క్లిక్ ఆన్ క్యాన్సల్. ఓకే, ఇయర్. ఓకే, ఇక డిస్ప్లే చేస్తున్నప్పుడు అది సెలెక్ట్ చేసినప్పుడు అది ఒకటే కనబడుతుంది. ఓకే, మీరు అక్కడ అప్లై స్టెప్స్ లో దేని మీద క్లిక్ చేస్తే ఆ స్టెప్ లో ఏం జరిగిందో మాత్రమే చూపిస్తారు. ఇప్పుడు బయటకు వచ్చేది, బయటకు వచ్చి క్లిక్ చేసేది అప్లై స్టెప్స్ బయటకు వచ్చేది. లాస్ట్ స్టెప్ వచ్చారా, లాస్ట్ స్టెప్ మీద క్లిక్ చేయి. ఓకే, సో ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫైల్ ని, ఓకే లాస్ట్ లో చేద్దాం లోడ్, లేకపోతే టేబుల్ 3 లోకి వెళ్ళు. టేబుల్ 3 లోకి వెళ్ళు. టేబుల్ 3 అబ్జర్వ్ చేస్తారా, మీరు బాగా అబ్జర్వ్ చేస్తే టెక్స్ట్ విత్ డీలిమిటర్స్ ఉందిరా. సో అన్ని కలిపేసి ఉంది. సో మీరు మిస్టర్ ఇవన్నీ విడగొట్టాలి, పేర్లు విడగొట్టాలి, @ తర్వాత ఉన్నవి విడగొట్టాలి. సో దీన్ని ఎలా చేస్తారా, దీన్ని ఎలా చేస్తారు? ఎక్స్ట్రాక్ట్ అనే ఆప్షన్ ఉంది చూసారా, ఈ బటన్ మీద ఈ కాలం మీద సెలెక్ట్ చేశాక పైన ఫ్రమ్ టెక్స్ట్ దగ్గర ఎక్స్ట్రాక్ట్ అని ఉంది చూడండి. ఈ కాలం నేమ్ సెలెక్ట్ చేసి హెడర్ సెలెక్ట్ చేసి ఎక్స్ట్రాక్ట్ అనే బటన్ మీదకి వెళ్ళరా పైన. ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంటంటారా, చూడండి ఎక్స్ట్రాక్ట్ లో మీకు డిఫరెంట్ టెక్స్ట్ ఫంక్షన్స్ ఉంటారా. లెంత్, ఫస్ట్ క్యారెక్టర్స్, లాస్ట్ క్యారెక్టర్స్, రేంజ్, టెక్స్ట్ బిఫోర్ డీలిమిటర్, ఆఫ్టర్ డీలిమిటర్, టెక్స్ట్ బిట్వీన్ డీలిమిటర్స్ ఉంది కదా. ఓకే, సో దీన్ని మీరు టెక్స్ట్ బిట్వీన్ డీలిమిటర్స్ పెట్టుకోండి. టెక్స్ట్ బిట్వీన్ డీలిమిటర్స్. స్టార్ట్ డీలిమిటర్ ఏమో వచ్చి హ్యాష్ ట్యాగ్ పెట్టండి, ఎండ్ డీలిమిటర్ @ పెట్టండి. క్లిక్ ఆన్ ఓకే చేయి. ఇక్కడ మీరు కనుక చూస్తే డీలిమిటర్ ముందు డీలిమిటర్ తర్వాత ఉన్న మధ్యలో ఏవైతే ఆ నేమ్స్ అన్ని వచ్చేసాయి, వీళ్ళు రియల్ నేమ్స్ ఇవి. ఓకే, ఇప్పుడు నాకు లాస్ట్ సర్ నేమ్స్ కావాలి అనుకో, ఎక్స్ట్రాక్ట్ దగ్గరికి వెళ్ళి
ఆఫ్టర్ డీలిమిటర్ క్లిక్ చేయండి. @ ఓకే. ఇప్పుడు ఎక్స్ట్రాక్ట్ దగ్గరికి వెళ్ళి బిఫోర్ డీలిమిటర్ చేయండి. హ్యాష్‌ట్యాగ్ వచ్చేసినాయా లేదా? ఇప్పుడు ఈ 3 కంబైన్డ్ కావాలంటే ఆ 3 కంబైన్డ్ లో ఏ మధ్య కాలమ్స్ చేస్తే అయిపోతుంది. ఊరి అది అలా డ్రాగ్ చేస్తూ ఆ సెకండ్ దాన్ని తీసుకెళ్ళరు లాస్ట్ ది హెడర్ మీద పట్టుకొని అలా డ్రాగ్ చేస్తూ సెకండ్ దగ్గర పెట్టు పొజిషన్. చూడండి. ఓకే. మిస్ నేమ్, ఫస్ట్ నేమ్, సర్ నేమ్ క్లీన్ గా ఉందా? ఇది ఇంకా క్లీన్ గా లేదు, ఎందుకో చెప్పండి నాకు. అన్నయ్య ఇప్పుడు అది స్పేసెస్ తో పెట్టాలంటే ఏం చేయాలి? ఏం స్పేసెస్ తో పెట్టాలి? మూడు కలిపి మధ్య కాలమ్స్ చేస్తావు కదా. 3 కలిపి మధ్య కాలమ్స్ చేసే ముందు వెయిట్ 3 మధ్య చేసే ముందు చూడండి, టెక్స్ట్ బిట్వీన్ డీలిమిటర్స్ లో కొన్ని నేమ్స్ ఫుల్ క్యామల్ కేస్ ఉన్నాయి, కొన్ని ఏమొచ్చి ఫుల్ అప్పర్ ఉన్నాయి, ఫుల్ కొన్ని లోవర్ ఉన్నాయి. చూడండి అక్కడ టెక్స్ట్ ఆఫ్ డీలిమిటర్ కూడా. ఫస్ట్ హెడ్డింగ్స్ అన్ని రీనేమ్ చేయరా. సెకండ్ కాలమ్ ని సాల్యుటేషన్ అని పెట్టు. హెడర్ డబుల్ టైప్ చేసి సాల్యుటేషన్, ఇది ఫస్ట్ నేమ్, ఇది లాస్ట్ నేమ్. ఫంక్షన్స్ నంబర్ ఫంక్షన్స్ ఇవాళ అవ్వదు, పెట్టుకుందాం. ఓకే. ఇప్పుడు ఆ మూడింటిని ఎలా కంబైన్ చేస్తావు తనుజ? ఆల్రెడీ వి డిడ్ దిస్. సాల్యుటేషన్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ కంట్రోల్ నొక్కాలి. అన్ని మర్జ్ కాలమ్స్ మీద క్లిక్ చేయాలి. మర్జ్ కాలమ్స్ మీద క్లిక్ చేసి స్పేస్ కావాలి కాబట్టి స్పేస్ ఇస్తాం. సపరేటర్ విల్ బి యువర్ స్పేస్, న్యూ కాలమ్ నేమ్ విల్ బి యువర్ ఫుల్ నేమ్. మరి క్లీన్ చేయలేదు. ఇప్పుడు క్లీన్ ఎలా చేస్తావు చూపిస్తాను చూడు. మర్జ్ ని ఫస్ట్ ఫుల్ నేమ్ కింద మార్చు. హెడర్ మర్జ్ ని ఫుల్ నేమ్ కింద పెట్టు. హెడర్. ఇప్పుడు ఏంటి, మొత్తం అంతా అయితే అప్పర్ కావాలి, మొత్తం అంతా లోవర్ కావాలి, లేదా మొత్తం ప్రాపర్ కేస్ కావాలి కదా. సో నువ్వు దీన్ని ఏం చేస్తావంటే ఈ కాలమ్ సెలెక్ట్ చేసి అక్కడ ఫార్మాట్ అని ఉంది చూసావా, ఫ్రమ్ టెక్స్ట్ అంటే ఫార్మాట్ బటన్ ఉంది చూడు పైన, పక్కన ఫార్మాట్ క్లిక్ చేయి. సో ఫార్మాట్ లో లోవర్ కేస్ ఉందరా, అప్పర్ కేస్ ఉందరా, క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ ఉందరా, ట్రిమ్ ఉందరా, క్లీన్ ఉందరా, యాడ్ ప్రిఫిక్స్ అండ్ సఫిక్స్ అని ఉందరా. ఓకే. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే క్యాపిటలైజ్ ఈచ్ వర్డ్ మీద క్లిక్ చేయండి. చూడండి ఇప్పుడు అది చూడడానికి నీట్ గా ఉందా, బాగుందా లేదా? మాధురి బాగుందా లేదా? మనీషా బాగుందా లేదా? నీ పేరు లేదు కాబట్టి బాగుందంటావా? నీ పేరు పెట్టలేదు కాబట్టి బాగుందంటావా? రేష్మా ఉంది, రేష్మా షేక్ మన క్లాస్ లో ఉంది. రేష్మా షేక్ కాదు కదా. రేష్మా ఉందా క్లాస్ లో? ఉన్నానయ్యా. ఓకే. నెక్స్ట్ లోవర్ కూడా చేయరా, అప్పర్ కూడా చేయరా, అన్ని ఒకసారి యూజ్ చేయరా, అన్ని ఎలా వస్తున్నాయి చూద్దాం. అనియా ఆ నేమ్ లో హ్యాష్ ట్యాగ్ లేకపోతే అప్పుడు డెలిమిటర్ దగ్గర ఏం పెడతారు? హ్యాష్ ట్యాగ్ లేకపోతే స్పేస్ కదా డీలిమిటర్. అక్కడ హ్యాష్ ట్యాగ్ లేదంటే దాని ప్లేస్ స్పేస్ ఉన్నట్టే కదా మీనింగ్. లోవర్ చూడరా, అన్ని లోవర్ వచ్చినాయి, చిరాకు ఉంటుంది చూడడానికి. అన్ని అప్పర్ పెట్టు, మళ్ళీ అన్ని అప్పర్, మళ్ళీ బాగానే ఉంటుంది చూడడానికి. అప్పర్ ఇస్ ఆల్సో లుకింగ్ ఓకే. ఓకే. ట్రిమ్ అంటే ఏంటంటారా, ఎక్స్ట్రా స్పేసెస్, అన్వాంటెడ్ స్పేసెస్ అన్ని కట్ చేసి వస్తుంది అనమాట. అన్వాంటెడ్ స్పేసెస్ అన్ని రిమూవ్ చేస్తుంది ట్రిమ్. క్లీన్ కూడా సేమే, ట్రిమ్ లాగే వర్క్ అవుతుంది. ట్రిమ్ క్లీన్ సేమ్ వస్తాయి చూడ అవుట్పుట్. క్లీన్ చేయి, క్లీన్ కూడా నొక్కు. బట్ ఇక్కడ ట్రిమ్ లో అసలు ఏం చేయట్లే, ఇక్కడ ఎలా ఉందో అలానే ఇస్తుంది. అదేలే, ఒకవేళ ఇన్ కేసు అక్కడ ఫుల్ నేమ్ లో రమ్య నేమ్ దగ్గరికి వెళ్ళి ఒక 4 స్పేస్ కొట్టు. రమ్య నేమ్ లో డబుల్ ట్యాప్ చేయు. నాకు తెలిసి డేటా ఎడిట్ చేయలేము మనం. రమ్య లాస్ట్ 10th రో. ఓకే. ఎడిట్ చేయి. ఎడిట్ అవ్వదు, డేటా మీకు యాక్సెస్ ఉంది ఎడిట్ చేయడానికి. నువ్వు ఎక్సెల్ ఫైల్ లోకి వెళ్ళి స్పేస్ లో 10 స్పేస్ ఇచ్చి పెద్ద
రమ్య స్పేస్ 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 చేయడం ఉందనుకో, అప్పుడు నీకు అన్ని ట్రిమ్ ఉన్నవన్నీ పోతాయి అనమాట. అది ఆల్రెడీ ఉందిలే ట్రిమ్ అని. నెక్స్ట్ దాంట్లో వస్తాయి నాకు తెలిసి, లాస్ట్ దాంట్లో ఉంది టెక్స్ట్ స్ప్లిట్ అండ్ ట్రిమ్. కంగారు పడకు. ఓకే, ఇది క్లియరా? ఇప్పుడు వెయిట్ రా. ఇప్పుడు టేబుల్ 3 తర్వాత కింద టెక్స్ట్ డీలిమిటర్స్ లోకి వెళ్ళు. యాడ్ ప్రిఫిక్స్ అంటే చెప్తాను. ఉన్నాయి. అది కింద ఉన్నాయి ఆల్రెడీ. కింద ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వేరే షీట్ వేరే దాంట్లోకి వెళ్ళు. టెక్స్ట్ డీలిమిటర్స్కి వెళ్ళు. ఇది ఆల్రెడీ చేస్తారు మీరు. లెఫ్ట్ రైట్ మిడ్కి వెళ్ళు. లెఫ్ట్ రైట్ మిడ్ దాని కిందది రా. టెక్స్ట్ డీలిమిటర్స్ కాదు కిందది. కింద ట్యాబ్ క్వైరీస్ లో. ఇది కూడా ఇది చేయలేదు కదా. లెఫ్ట్ రైట్ మిడ్ ఎలా యూజ్ చేయాలో చెప్తాను చూడండి. అరే ఒకసారి మీరు అక్కడ చూస్తే అక్కడ ఏమవుతుంది చూడండి. అక్కడ కాలం 1 వచ్చి ఆ కాలం 1 నేమ్ కింద ఆర్డర్ ఐడి అని వచ్చింది చూసారా. యాక్చువల్ ఆర్డర్ ఐడి అనేది నేమ్ కదా అవ్వాలి, హెడర్. అప్పుడు మీరు ఏం చేయాలంటారా, మీరు హోమ్ పేజ్ లోకి వెళ్ళాలిరా. హోమ్ పేజ్ లోకి వెళ్ళండి. హోమ్ పేజ్ లో మీకు అక్కడ ఫస్ట్ యూజ్ ఫస్ట్ రోస్ హ్యాస్ హెడర్ అని ఉంది కదా, అది క్లిక్ చేయాలి. ట్రాన్స్ఫార్మ్ రబ్బన్ లో ఉంది చూడు, లాస్ట్ నుంచి యూజ్ ఫస్ట్ రోస్ హ్యాస్ హెడర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయి. యూజ్ ఫస్ట్ రో యాజ్ హెడర్ మీద క్లిక్ చేయి. ఇప్పుడు చూస్తారా క్లీన్ అయిపోయి ఫస్ట్ రోని హెడర్ కింద తీసుకోండి. ఇప్పుడు మీరు లెఫ్ట్ రైట్ మిడ్ ఫంక్షన్ యూజ్ చేస్తారా. అవి ఎలా యూజ్ చేస్తారు అంటే, జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఆర్డర్ ఐడి మీద క్లిక్ చేసి, ఓకే వెయిట్ ఆర్డర్ ఐడి మీద క్లిక్ చేసి గో టు యాడ్ కాలం. ఓకే, యాడ్ కాలం లోకి వెళ్ళి పార్స్ లోకి వెళ్ళండి రా. పార్స్ ఎక్స్ట్రాక్ట్ అండ్ పార్స్. ఓకే, పార్స్ అనేది ఎగ్జాంపుల్ చేసాం ఫైల్స్ కదా. ఎక్స్ట్రాక్ట్ లోకి వెళ్ళి ఒకసారి ఎక్స్ట్రాక్ట్ పైన, మరి పార్స్ పైన ఉందరా. ఎక్స్ట్రాక్ట్. ఓకే, ఎక్స్ట్రాక్ట్ లో ఫస్ట్ క్యారెక్టర్స్ ఉంది చూసారా. క్లిక్ ఆన్ ఫస్ట్ క్యారెక్టర్స్. ఓకే, ఇది ఏంటంటేనా ఇన్సర్ట్ ఫస్ట్ క్యారెక్టర్స్ అంటే ఎంటర్ హౌ మెనీ స్టార్టింగ్ క్యారెక్టర్స్ టు కీప్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 2 కౌంట్ 2 పెట్టాను అనుకో, 2 పెట్టు. క్లిక్ ఆన్ ఓకే. ఓకే, ఫస్ట్ క్యారెక్టర్స్ బేసికలీ యాక్ట్స్ లైక్ లెఫ్ట్ అన్నమాట. ఓకే, సో లెఫ్ట్ వాల్యూస్ లో ఉన్న ఫస్ట్ 2 కౌంట్ లాగా. మళ్ళా దాంట్లోకి వెళ్ళి లాస్ట్ క్యారెక్టర్స్ అనుకుంటారా. ఓకే, లాస్ట్ క్యారెక్టర్స్ లో 6 అని పెట్టు. ఓకే, ఎక్స్ట్రాక్ట్ లోకి వెళ్ళి ఓకే రేంజ్ కొట్టు. 4 ఇండెక్స్ వచ్చి 4 పెట్టు, 7 పెట్టు. ఆగు నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏమొచ్చి 4 పెట్టు. 4. దీని మీనింగ్ ఏంటంటారా, ఇండెక్స్ ఎప్పుడైనా మనకి పవర్ బిఐ లో ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇండెక్స్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. పైథాన్ లాగా 0 నుంచి కాదు, సి లాంగ్వేజ్ లో 0 నుంచి కాదు, 1 నుంచి స్టార్ట్ అవుతుంది ఇండెక్స్. ఓకే, సో 1 అనేది సి, 2 అనేది ఏ, 3 అనేది హైఫెన్, 4 అనేది 2 కదా. అక్కడ నుంచి 4 క్యారెక్టర్స్ కౌంట్ చేయండి. 1 2 3 4 2018. సో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఏమొచ్చి 4, స్టార్టింగ్ ఇండెక్స్ 4 నుంచి స్టార్ట్ అయ్యి ఓకే నొక్కితే మీకు ఇయర్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. దిస్ విల్ యాక్ట్ యాజ్ లైక్ యువర్ మిడ్. 0 ఇండెక్స్ ఇది కూడా. కదా నువ్వు 4 ఎందుకు పెట్టావు? ఓకే, పుట్ 3 ఆ బటన్ లోకి వెళ్ళరు. అక్కడ కాదు, అక్కడ సెట్టింగ్స్, అప్డేట్ స్టెప్ సెట్టింగ్స్ లోకి వెళ్ళు. అలా కాదు సెట్టింగ్స్ లోకి వెళ్ళా. లాస్ట్ సెట్టింగ్స్ లోకి వెళ్ళరా. లాస్ట్ సెట్టింగ్ బటన్ లోకి వెళ్ళు. మొత్తం ఎందుకు రిమూవ్ చేస్తావు? నేను సెట్టింగ్ బటన్ లోకి వెళ్ళమన్నా, అందుకే అంటున్నా. కంట్రోల్ జెడ్ చేయి. కంట్రోల్ జెడ్, వెయిట్, కంట్రోల్ జెడ్. అట్లా ఫోన్ చేయి, మళ్ళీ చేయి. రేంజ్, స్టార్టింగ్ ఇండెక్స్ 3, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 4. ఆర్బిఐలో 0 నుంచి కదా స్టార్ట్, 1 నుంచి కదా స్టార్ట్ అవుతుంది. 0 నుంచి స్టార్ట్ అవుతుందా? ఓకే, ఎక్సెల్ లో మేబీ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. పవర్ క్వెరీ.
ఇయర్ వస్తుంది. ఓకే, దిస్ ఇస్ హౌ ఇట్ బేసికలీ వర్క్స్ రా. దిస్ యాక్ట్స్ లైక్ ఎ మిడ్. ఫస్ట్ క్యారెక్టర్స్ యాక్ట్స్ లైక్ ఎ లెఫ్ట్, లాస్ట్ క్యారెక్టర్స్ విల్ యాక్ట్స్ లైక్ ఎ రైట్, టెక్స్ట్ రేంజ్ విల్ యాక్ట్స్ లైక్ ఎ మిడ్. ఓకేనా, ఇవి లెఫ్ట్ రైట్ మిడ్ ఫంక్షన్స్ లాగా యాక్ట్ అవుతాయి. ఓకేనా, ఆ తర్వాత రాసుకోవాలి. టెక్స్ట్ మర్జ్ ఆల్రెడీ చేస్తారా? టెక్స్ట్ మర్జ్ ట్యాబ్ లోకి వెళ్ళు. టెక్స్ట్ మర్జ్ ఆల్రెడీ చేస్తారు మీరు. ఓకే, టెక్స్ట్ మర్జ్ ఆల్రెడీ ఫైన్ కంప్లీట్ అయిపోయింది. టెక్స్ట్ ప్రిఫిక్స్ అఫిక్స్ లోకి వెళ్ళు. ప్రిఫిక్స్ అఫిక్స్ అంటే ఏంటంటారా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్రిఫిక్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను రా మిస్టర్. ఓకే, ఎలా యాడ్ చేస్తారు? ఎలా యాడ్ చేస్తారు చెప్పండి. ఫస్ట్ నేమ్ మీద క్లిక్ చేసి ఓకే ఎక్స్ట్రాక్ట్ దగ్గరికి వెళ్ళి ప్రిఫిక్స్ అని నొక్కు. లెంత్ ఫంక్షన్ కూడా చెప్పడం మర్చిపోయి. లెంత్ అంటే బేసికల్ లెంత్ క్యాల్కులేట్ చేస్తుంది. ఓకే, ఫార్మాట్ లోకి వెళ్ళు. ఫార్మాట్ ఫస్ట్ నేమ్ దగ్గర ఫార్మాట్ లోకి వెళ్ళు. ఫార్మాట్ పైన ఫార్మాట్ అని ఉంది చూడరా. యాడ్ ప్రిఫిక్స్. ప్రిఫిక్స్ దగ్గర ఏం యాడ్ చేస్తావు అంటే శ్రీ అని యాడ్ చేయి. శ్రీ, SHRI, శ్రీ జగదీష్ వందర, శ్రీ మేఘన సాయి, శ్రీ చాందిని గుడిసే, శ్రీ ఇకాన్. ఓకే, అది యాడ్ చేసేటప్పుడు రా కొంచెం స్పేస్ ఇవ్వు దానికి. ఎలా ఇస్తావు స్పేస్? సెట్టింగ్స్ లోకి వెళ్ళు, శ్రీ స్పేస్ ఇకాన్. ఓకే, ఎప్పుడైనా ఫ్లెక్సీస్ లో శ్రీ అని రాస్తారు, గుర్తుందా? శ్రీ అలా ప్రిఫిక్స్. అలా కాకుండా నాకు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ జగదీష్ తర్వాత సఫిక్స్ యాడ్ చేయాలనుకో. సఫిక్స్ ప్రిఫిక్స్ మీద కాలం మీద సెలెక్ట్ చేసావు కదా, ఫార్మాట్ లోకి వెళ్ళి సఫిక్స్ యాడ్ చేయి. ప్రిఫిక్స్ కాలం మీదే సఫిక్స్ యాడ్ చేయాలి మనం. ఫార్మాట్ లోకి వెళ్ళి యాడ్ సఫిక్స్ మీద క్లిక్ చేయి. ఓకే, ఇదే పార్టిసిపెంట్ అంటారు. బీటెక్ సరే బీటెక్ రాయి బీటెక్ రాయి. స్పేస్ బీటెక్ రాయి. క్లిక్ అని. ఓకే, అర్థమైందా? సఫిక్స్ ఎలా యాడ్ చేయాలో అర్థమైందా? యువర్ అండర్స్టాండింగ్ దిస్? అర్థమైంది అన్నయ్య. ఆల్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ వాటర్. వాషింగ్ మిషన్ లో వాటర్ క్లీనింగ్. ఓకే, గో టు అప్పర్ లోవర్ ప్రాపర్, అది మీరు చేస్తారు ఆల్రెడీ. గో టు లాస్ట్ వన్, స్ప్లిట్ అండ్ ట్రిమ్. అన్నయ్య లెంత్ కూడా చేసే ఒకటి, ఏదో దాంట్లో లెంత్ ఫైండ్ అవుట్ చేసేది. ఫస్ట్ ఆ 3 కాలమ్ సెలెక్ట్ చేసి హోమ్ పేజ్ లోకి వెళ్ళి ఫస్ట్ ప్రోసెస్ అడ్రస్ చేయి. ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కడికి వెళ్ళాలి? మీ ఇంటికి వెళ్ళాలి. మా ఇంటికి వచ్చి బెంగళూరు రావాలి. ఎక్కడికి వెళ్ళాలి అంటే ఎక్కడికి వెళ్ళాలి? హోమ్. యూస్ ఫస్ట్ రో as headers. వెరీ గుడ్, సూపర్ గా వచ్చింది. కంట్రోల్ జెడ్ చేయి. అవ్వట్లేదు. అప్లై స్టెప్స్ రిమూవ్ చేయి. ప్రమోటెడ్ అంటూ డిలీట్ చేయి. ఇది కలిపండి కదా ఇప్పుడు. మళ్ళీ దీన్ని ఫస్ట్ ప్రైజ్ ఆర్డర్ ఎందుకు చేస్తున్నావు? పిచ్చి ఇది సరిపోయింది. పిచ్చి లెంత్ చేసుకో. లెంత్ లాస్ట్ నేమ్ క్లెంత్ చేస్తే, లేకపోతే లాస్ట్ నేమ్ క్లెంత్ చేయరా. అర్థం కాదు. లాస్ట్ నేమ్ కాలమ్ కి లెంత్ ఫైండ్ అవుట్ చేయి. లాస్ట్ నేమ్ సెలెక్ట్ చేయి. గో టు యాడ్ కాలమ్. పైన మెను అంటే ఏంట్రా?
దాన్ని మెనూ బార్ అంటారు. నేను ఎన్నిసార్లు చెప్పాను రా తనుజ, వై ఆర్ యూ డూయింగ్ దిస్ టు మీ? గో టు ఫార్మాట్, లెంత్ అనేది ఇక్కడ ఉంటది. సారీ లెంత్ ఇక్కడ లేదా, సారీ గో టు ఎక్స్ట్రాక్ట్. ఇక్కడ లెంత్ ఉంది, ఇక్కడ లెంత్. ఇక్కడ ఏమొచ్చింది, ఏంట్రా లెంత్? 7 అంటే ఏంట్రా? లెంత్ ఆఫ్ యువర్ నేమ్. లెంత్ ఆఫ్ యువర్ నేమ్ కాదు, లెంత్ ఆఫ్ యువర్ లాస్ట్ నేమ్. ఓకే, లెంత్ అనేది ఇలా ఫైండ్ అవుట్ చేసుకో. హ్యాపీయా? అన్ని ఫంక్షన్స్ యూస్ అన్య చేస్తావా? సాయికి 4 అని ఎందుకు వచ్చింది? 3 కదా. సాయికి ఎందుకు కూడా వచ్చింది తెలుసా? నేను మీ నేమ్స్ ఎంటర్ చేసినప్పుడు ఎంటర్ కొట్టేటప్పుడు స్పేస్ ఇచ్చి ఎంటర్ కొట్టి ఉంటాను, అందుకే ఆ స్పేస్ కూడా కౌంట్ అయిపోతుంది. అర్థమైందా? ఒక ఎక్సెల్ షీట్ లోకి వెళ్ళి చెప్తాను, నీకు అర్థం కాలేదు, నాకు అర్థమైంది. ఆ షీట్ ఓపెన్ చేయ ఒకసారి. ఉందో బాబాయ్, డౌన్లోడ్ వస్తే చదువు సంబంధించినవి ఉంది అక్కడ. అమ్మో. ఇప్పుడు ఒకసారి ఇదేనా? కాదు. ఒకసారి ఎనేబుల్ ఎడిటింగ్ నొక్కు. ఒకసారి సాయి దగ్గరికి వెళ్ళు. అక్కడ సాయి డబుల్ ట్యాప్ చేసి చూడ. చూసావా స్పేస్ చూసావా? ఎక్కడ బ్లింక్ అవుతుంది చూసావా? స్పేస్ బ్లింక్ అయింది చూసా ఇందాకలా. బికాస్ ఆఫ్ దట్ ఈస్ కౌంటింగ్. స్పేస్ ఇస్ ఆల్సో కౌంటింగ్. నా గో టు ద షీట్. ఇలాంటి డౌట్లన్నీ నీకే వస్తాయి డేటా కానీ. ఓకే, లాస్ట్ వన్ ఇస్ స్ప్లిట్ అండ్ ట్రిమ్ రా. గో టు స్ప్లిట్ అండ్ ట్రిమ్. ఇక్కడ స్ప్లిట్ చేయాలి రా, కామా బేస్డ్ మీద స్ప్లిట్ చేయాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, చూడండి, మీకు అబ్జర్వ్ చేస్తే టింపరి పూణే తర్వాత కామా తర్వాత ఒక స్పేస్ వచ్చి మహారాష్ట్ర వచ్చింది చూసారా? టింపరి కామా పూణే కామా స్పేస్ మహారాష్ట్ర అని వచ్చింది చూడండి. అలాగే లాస్ట్ చూడండి, అనకాపల్లి కామా స్పేస్ కామా విశాఖపట్నం, మళ్ళా స్పేస్ లేదు, విశాఖపట్నం కామా ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ 3 విడగొట్టాలి. సిటీ విడగొట్టాలి, స్టేట్ విడగొట్టాలి, సిటీ డిస్ట్రిక్ట్, సిటీ డిస్ట్రిక్ట్ స్టేట్ విడగొట్టాలి, 3 సపరేట్. అండ్ ఆ 3 ట్రిమ్ చేసి నీట్ గా స్పేసెస్ లేకుండా కావాలి. ఎలా చేస్తారు ఇప్పుడు? ఫస్ట్ స్ప్లిట్ చేయి. స్ప్లిట్ ఎలా చేస్తారు? స్ప్లిట్టింగ్ అడ్రస్ మీద క్లిక్ చేసి ఎలా చేస్తారు? ఫార్మాట్ మీద చేస్తావా, ఎక్స్ట్రాక్ట్ లో చేస్తావా? ఇక్కడ యూ కెన్ యూజ్ టెక్స్ట్ బిఫోర్ డీలిమిటర్, టెక్స్ట్ ఆఫ్టర్ డీలిమిటర్, టెక్స్ట్ బిట్వీన్ డీలిమిటర్స్ ఆల్సో. అలా కాదు, ఇది యూజ్ చేయి. కాలం ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ యూజ్ చేయి. కస్టమ్ కాలం క్రియేట్ చేసి కాలం ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేయాలి. కాలం ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ లోకి వెళ్ళిపో. కాలం ఫ్రమ్ ఎగ్జాంపుల్స్, ఫ్రమ్ సెలెక్షన్. ఇప్పుడు చూడు, ఈ సెలెక్టెడ్ కాలం ఏదైతే ఉందో చెక్ బాక్స్ మీద నువ్వు ఫస్ట్ పింప్రీ రాయి. పింప్రీ బై డిఫాల్ట్ ఆటోమేటిక్ గా తీసుకుంటారు. పింప్రీ అని రాస్తే ఎంటర్ కొట్టగానే పింప్రీ తర్వాత నుంచి వచ్చినవన్నీ వచ్చేస్తాయి సిటీ నేమ్స్. క్లిక్ ఆన్ ఓకే. మళ్ళా యాడ్ కాలం ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ చేసి మళ్ళా చేసుకుంటే మీరు పూణే రాస్తే నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఒకవేళ డెలిమిటర్ కింద ఫస్ట్ కామా బిఫోర్ కామా డీలిమిటర్ కావాలి అంటే ఎక్స్ట్రాక్ట్ నుంచి చేసుకుంటారు. బిఫోర్ డీలిమిటర్, ఆఫ్టర్ డీలిమిటర్, బిట్వీన్ డీలిమిటర్. మరి ఇక్కడ ఒక దానికి కామా ఉంది, ఒక దానికి స్పేస్ ఉంది కదా, అప్పుడు ఎలా చేస్తారు? చూడు, నేను అంటుంది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రాక్ట్ యూస్ చేసి టెక్స్ట్ బిఫోర్ డీలిమిటర్, టెక్స్ట్ ఆఫ్టర్ డీలిమిటర్ చేస్తే నీకు అలా వస్తుంది. అక్కడ నువ్వు కాలం ఫ్రమ్ ఎగ్జాంపుల్ యూస్ చేస్తే స్పేసెస్ ఉన్నా సరే ఇట్ విల్ టేక్ ఆటోమేటికల్. చూడు వచ్చిందా లేదా? ఆఫ్టర్ పెట్టు, బిట్వీన్ కదా. ఆఫ్టర్ పెట్టావు అనుకో నీకు మొత్తం పూణే మహారాష్ట్ర అంతా డిస్ప్లే అయిపోతుంది. అప్పుడు స్టార్ట్ ఎండ్ పెడితే పూణే వస్తాయి చూడు. కానీ స్పేసెస్ వచ్చాయండి. స్పేసెస్ రిమూవ్ చేయడానికి నువ్వు ట్రిమ్ ఫంక్షన్ వాడాలి. అక్కడ స్పేసెస్ కావాలంటే సెలెక్ట్ చేసి ఫార్మాట్ లోకి వెళ్ళి ట్రిమ్ చేయి. ఫార్మాట్ లోకి వెళ్ళి ట్రిమ్ కొట్టు. ట్రిమ్ చూడండి, స్పేసెస్ లేదు. చూడు, డెహ్రాడూన్ స్పేస్ ఉందా, బరంపూర్ స్పేస్ ఉందా ఫస్ట్ లో చూడు.
ఆ పక్కన కాలం లో మాత్రం స్పేసెస్ ఉన్నాయి చూడు. అర్థమవుతుందా? ఓకే. డైరెక్ట్ కాలమ్ ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ చేస్తే ట్రిమ్ చేసుకోవసరం లేదు. లేదంటే ట్రిమ్ చేసుకో. కరెక్ట్. అర్థమైందా? These are what? These are the examples of text functions. Text data function. అదే text data cleaning. అర్థమవుతుందా? ఎక్స్ప్లోర్ చేయండి, మిగతా షీట్స్ లో ఎక్స్ప్లోర్ చేయండి. రేపు నాకు హూ విల్ ఎక్స్ప్లెయిన్ మీ నెంబర్ ఫంక్షన్స్ అండ్ డేట్ ఫంక్షన్స్. నాకు అమృత అండ్ భార్గవి మీ ఇద్దరు ప్రిపేర్డ్ గా రండి. ఆల్రెడీ క్లాసులు ఎక్సెల్ అయిపోయి సేమ్ అదే క్లాస్ మీరు ఇప్పుడు పవర్ బిలో రేపు లోడ్ చేసి రేపు క్లాస్ మీ ఇద్దరు కలిపి 1.5 hour నేను చూస్తూ ఉంటాను, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఉందా అమృత? సార్. ఉన్నావా? భార్గవి ఉందా? ఎస్ సార్. Amrita and Bhargavi will take tomorrow class. Amrita will take for 40 minutes. Bhargavi will take for 40 minutes. Amrita will cover date function. Bhargavi will cover number function. చూసుకోండి, ఇవాళ మీకు ఇదే టాస్క్. నైట్ పాత రికార్డింగ్ ఉంటే నైట్ ప్రిపేర్ అవ్వండి. రేపు మీ ఇద్దరు క్లాస్ మొత్తం మీ ఇద్దరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పవర్ బిలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు లోడ్ చేసి. లైక్ వాట్ ఈస్ ద ETL టూల్ యూ హావ్ యూస్డ్ ఇన్ యువర్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం చెప్తావు? పవర్ క్వెరీ, పవర్ బిఐ. ఓకే. నాకు తెలీదు అసలు అంటే ఏంటి అని అడిగావు అనుకోండి. ETL అంటే ఏంటి? ETL టూల్ ఇప్పుడే చెప్పావు. ETL టూల్ అంటే ఏంటి? అలాంటిది ఒకటి ఉందా అన్నావు అనుకో. ఓకే లావణ్య, విల్ గెట్ బ్యాక్ టు యూ అంటాడు. ఓకే. వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ లోడ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ డేటా? లోడ్ అంటే మనం ట్రాన్స్ఫర్ అంటే డేటా క్లీనింగ్ చేసి పవర్ క్వెరీలోకి వెళ్తుంది. లోడ్ అంటే మనం ఇన్ పవర్ వ్యూలోకి తీసుకెళ్ళడానికి ముందు పవర్ క్వెరీలోకి పవర్ వ్యూలోకి తీసుకెళ్తుంది. ఆల్రెడీ క్లీన్ డేటాని నేను లోడ్ చేద్దాం అనుకున్నప్పుడు లోడ్ అనేది పవర్ వ్యూలోకి తీసుకెళ్తుంది, అంతేనా? అంతే, కరెక్ట్. ఓకే. ఫర్ టెక్స్ట్ ఫంక్షన్స్ ఇన్ వాట్ ribbons you have used in Power BI, Power Query? టెక్స్ట్ అంటే లోవర్, అప్పర్, ఇంట్ క్యాప్, లెంత్, కాంకాట్, సబ్స్ట్రింగ్, ఓకే. ఇంకోటి ఉంటుంది వెయిట్, లైక్ రిమూవింగ్ ద స్పేసెస్ కి క్లీన్, ట్రిమ్, రైట్ ట్రిమ్, లెఫ్ట్ ట్రిమ్, క్లీన్, ప్రిఫిక్స్, సఫిక్స్, ప్రిఫిక్స్, సఫిక్స్, text of delimiter, text before delimiter, range, text between range delimiter. ఓకే. వాట్ ఆల్ టెక్స్ట్ యూ నో అంటే క్లీనింగ్ లో ఇవన్నీ చెప్తావు. ఓకే. ఇవన్నీ ఏ బటన్స్ లో చూసావు అంటే పైన ఎక్స్ట్రాక్ట్ బటన్, పార్స్ బటన్, ఎక్స్ట్రాక్ట్ బటన్, ఫార్మాట్ బటన్ లో ఆర్ట్ కాలమ్ లో ఉంటాయి ఇవన్నీ. ఆర్ట్ కాలమ్ లో రిబ్బన్స్, యాడ్ కాలమ్ లో ఎక్స్ట్రాక్ట్ బటన్ మీద, లేదు అంటే ఫార్మాట్ బటన్ లో ఇవన్నీ ఉంటాయని చెప్తావు. ఓకే. ఇలా ఇవే పవర్ బిఐ పవర్ క్వెరీ క్వశ్చన్స్ అన్ని ఇవే ఉంటాయి. పవర్ బిఐ క్వశ్చన్స్ అన్ని ఇలా ఉంటాయి. విజువల్స్, పవర్ ఫిల్టర్స్ ఏంటి, హైరార్కీ డ్రిల్ డౌన్ అంటే ఏంటి, ఏ విజువల్స్ ఎప్పుడు వేస్తావు, డాష్ బోర్డ్స్ ఎలా క్రియేట్ చేసావు. డాక్స్ అని ఒకటి ఉందరా మీకు. డాక్స్ డే 17, 18 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. డాక్స్ 17th or 18th క్లాస్ ఇట్ విల్ బి. ఓకే. ప్రస్తుతానికి అయితే స్లోగా ఇది నేర్చుకోండి. ఇది అర్థమైంది కదా ఇవాళ క్లాస్. రేపు అమృత అండ్ భార్గవి డేట్ అండ్ నంబర్స్